హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం ప్రాఫిట్ అండ్ లాస్ అనే కాన్సెప్ట్లో కొన్ని క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం. సో విదౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చూడండి, ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే రీమా సోల్డ్ 48 ఆర్టికల్స్ ఫర్ ₹2160 and suffered a loss of 10%. How many articles should she sell for ₹2016 to earn a profit of 12% అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. రీమా 48 ఆర్టికల్స్ని ₹2160కి విక్రయించి 10% నష్టం పొందింది. 12% లాభం పొందాలి అంటే ఆమె ₹2016కి ఎన్ని ఆర్టికల్స్ని విక్రయించాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఈ క్వశ్చన్ని 2 డిఫరెంట్ వేస్లో చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఏంటంటే నార్మల్గా ఎలా చేస్తామో చెప్తాను, తర్వాత డైరెక్ట్ ఫార్ములా ఒకటి ఉంది అది చెప్తాను, ఓకేనా. సో చూడండి, ఫస్ట్ మెథడ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ 48 ఆర్టికల్స్ని ఎలా అమ్మింది? ₹2160కి అమ్మింది. అంటే సింపుల్గా ఈ 48 ఆర్టికల్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే ₹2160 అనమాట. సెల్లింగ్ ప్రైస్ ఎంత? ₹2160. అయితే ఇక్కడ అమ్మినప్పుడు ఏమైందంటే చూడండి, సఫర్డ్ ఏ లాస్ ఆఫ్ 10%. సో 10% లాస్ వచ్చిందనమాట. మరి 10% లాస్ వచ్చింది అంటే అప్పుడు ఈ సెల్లింగ్ ప్రైస్ ఏమవ్వాలి? 90% అవ్వాలి, అవునా. సో 90% అనమాట. రెండు సెల్లింగ్ ప్రైజ్లు కాబట్టి ఈక్వల్ అవుతాయి. అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, హౌ మెనీ ఆర్టికల్స్ should she sell for ₹2016 to earn a profit of 12%. అంటే 12% ప్రాఫిట్ రావాలంటే ₹2016కి ఎన్ని ఆర్టికల్స్ని అమ్మాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ 48 ఆర్టికల్స్ కదా, సో ఇక్కడ కూడా 48 ఆర్టికల్సే తీసుకుందాం. మరి ఈ 48 ఆర్టికల్స్ని 12% ప్రాఫిట్ రావాలంటే ఎంత పర్సంటేజ్కి అమ్మాలి? అంటే 112%కి అమ్మాలి ప్రాఫిట్ కాబట్టి, అవునా. సో ఇది మనీలో కనుక్కుందాం. దాన్ని బట్టి ఇక్కడ ఈ ₹2016కి ఎన్ని ఆర్టికల్స్ అమ్మాలో తెలిసిపోతుంది, ఓకేనా. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుంది, 0 క్యాన్సిల్ అవుతుంది, 9 ఇక్కడ 1 టైం పోతుంది, 9 ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుందంటే 9 రోజులు 18 పోగా 3 మిగులుతుంది, 36 అవుతుంది. అంటే ఇంకెన్నిసార్లు పోతుంది? 4 సార్లు పోతుంది అనమాట, అవునా. సో క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే 24 × 112 అవుతుంది అనమాట, ఓకేనా. సో అలా ఈ 48 ఆర్టికల్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుందంటే ఎంత అవుతుంది అనమాట. అంటే సింపుల్గా 12% ప్రాఫిట్ రావాలంటే ఇన్ని రూపాయలకి ఎన్ని ఆర్టికల్స్ని అమ్మాలి? 48 ఆర్టికల్స్ని అమ్మాలి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఓకేనా. 24 × 112 ఎన్ని ఆర్టికల్స్ని అమ్మాలి? 48 ఆర్టికల్స్ని అమ్మాలి. మనల్ని అడుగుతుంది ఏంటంటే ₹2016కి ఎన్ని ఆర్టికల్స్ అమ్మాలి, ఓకేనా. ఎన్ని ఆర్టికల్స్ అమ్మాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో సింపుల్గా క్యాన్సిల్ చేస్తే ఆన్సర్ అయిపోతుంది. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే 24 1 టైం పోతుంది, 24 ఇక్కడ 2 టైమ్స్ పోతుంది, ఇది క్యాన్సిల్ అవుతుంది అనుకోండి. 2 1 టైం పోతుంది, 2 ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది? 2 5 10 12 అవుతుంది, అంటే 6 టైమ్స్ పోతుంది. అలాగే ఇక్కడ 8 7 టైమ్స్ పోతుంది, అవునా. అలాగే ఇక్కడ చూస్తే 8 ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 8 రోజులు 16, ఇంకా 4 మిగులుతుంది, అవునా. 41 అవుతుంది. 41 అంటే 8 5లు 40, అవునా. సో 1 మిగులుతుంది, 16 అవుతుంది, అంటే 8 రోజులు 16. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే మళ్ళీ 7 పోతుంది, 7 1 టైం పోతుంది. అలాగే ఇక్కడ 25లో 7 అనేది 3 టైమ్స్ పోతుంది, అవునా. 7 3 21, 4 మిగులుతుంది, 42 అవుతుంది, అంటే సింపుల్గా 6 టైమ్స్ పోతుంది అనమాట. సో 36 × 1 అనమాట ఇక్కడ, ఓకేనా. క్రాస్ మల్టిప్లై చేస్తే 36 × 1 దట్ ఈస్ 36. అంటే సింపుల్గా ₹2016కి 12% ప్రాఫిట్ రావాలంటే ఎన్ని ఆర్టికల్స్ని అమ్మాలంటే 36 ఆర్టికల్స్ని అయితే అమ్మాలన్నమాట. ఇక్కడ వచ్చేసి 12% ప్రాఫిట్ రావాలంటే ఇన్ని రూపాయలకి 24 × 112 ఎన్ని ఆర్టికల్స్ని అమ్మాలి? 48 ఆర్టికల్స్ని అమ్మాలి. మనల్ని అడుగుతుందేమో ₹2016కి ఎన్ని ఆర్టికల్స్ అమ్మాలి అనేసి అడుగుతున్నాడు. కాబట్టి క్యాలిక్యులేట్ చేస్తే మనకి 36 ఆర్టికల్స్ అయితే వచ్చినాయి అనమాట. కానీ ఇదంతా చేయకుండా డైరెక్ట్ ఫార్ములా ఒకటి ఉంది, ఆ ఫార్ములా చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు డైరెక్ట్ ఫార్ములా ఏంటంటే SP1 డివైడెడ్ బై 100 ± ప్రాఫిట్ ఆర్ లాస్ ఇంటూ N1 అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అంటాడు కదా, అదనమాట. దట్ ఈజ్ ఈక్వల్ టు SP2 డివైడెడ్ బై 100 ± ప్రాఫిట్ ఆర్ లాస్ ఇంటూ N2 అనమాట, ఇంటూ N2, ఓకేనా. సో ఇది డైరెక్ట్ ఫార్ములా అనమాట. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఎలా పడితే అలా సబ్స్టిట్యూట్ చేశారంటే ఆన్సర్ ఎగిరిపోయింది అనమాట, ఓకేనా. సో చూడండి, ఇక్కడ SP1 ఇనీషియల్ సెల్లింగ్ ప్రైస్ ఎంత? 2160, అవునా. 2160, అవునా. సో చూడండి జాగ్రత్తగా,
ఇక్కడ మనకి ఇలా అమ్మినప్పుడు లాస్ ఎంత వచ్చింది, 10% లాస్ వచ్చింది. సో 10% లాస్ కాబట్టి ఇక్కడ లాస్ కాబట్టి మైనస్ తీసుకున్నాం అనమాట. ప్లస్ ఆర్ మైనస్, ఎందుకంటే ప్రాఫిట్ వస్తేనేమో ప్లస్ తీసుకోవాలి, లాస్ వస్తేనేమో మైనస్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉన్నప్పుడు లాస్ వచ్చింది కాబట్టి ఎంత 10 కదా, సో -10 తీసుకోవాలన్నమాట. సో 100 - 10 90 అవుతుంది అనమాట. 90 ఇంటూ నంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఎన్ని ఇక్కడ 48 కదా, సో ఇంటూ 48 అనమాట. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ సెకండ్ టైం సెల్లింగ్ ప్రైస్ ఎంత, సెల్ ఫర్ రూపీస్ 2016 అన్నాడు కదా. సో సెకండ్ టైం సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే 2016 అనమాట. 2016 డివైడెడ్ బై ఇక్కడ మనకి ప్రాఫిట్ వచ్చింది కాబట్టి ఏం తీసుకోవాలి, ప్లస్ తీసుకోవాలి, ప్లస్ 12 అనమాట. ఓకేనా, సో 112 అవుతుంది అనమాట ఇక్కడ. ఓకేనా, సో 112 ఇంటూ ఇక్కడ మనల్ని అడిగింది ఎన్ని ఆర్టికల్స్ అన్నాడు అంటే సింపుల్గా ఇక్కడ నంబర్ ఆఫ్ ఆర్టికల్స్ మనకు తెలియదు కాబట్టి N2 వదిలేసేయండి. మనకు కనుక్కోవాల్సింది N2 అనమాట. సో ఇక్కడ క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, 0 0 గెట్ క్యాన్సిల్డ్, 9 1 టైం పోతుంది, 9 ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 9 రోజులు 18, 3 మిగులుతుంది 36 అవుతుంది, అంటే 4 టైమ్స్ పోతుంది. 24 1 టైము, 24 ఇక్కడ 2 టైమ్స్ పోతుంది, 2 1 టైం పోతుంది, 2 ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది, 2 5 10 12 అవుతుంది, 6 టైమ్స్ పోతుంది. అవునా, సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే మళ్ళీ మనకి 8 పోతుంది చూడండి. 8 ఇక్కడ 7 సార్లు పోతుందా, 8 7 సార్లు పోతుంది. 8 రోళ్ళు 16, 4 మిగులుతుంది 41 అవుతుంది, అంటే 8 5 సార్లు పోతుంది. అవునా, 1 మిగులుతుంది 16 అవుతుంది, అంటే 8 2 సార్లు పోతుంది. మళ్ళీ మనకి 7 పోతుంది చూడండి, 7 1 టైం పోతుంది, 7 3 21. అవునా, 7 3 21 42 అవుతుంది, అంటే సింపుల్గా 6 టైమ్స్ పోతుంది. ఈ N2 అటు పట్టుకెళ్తే ఏమవుతుందంటే N2 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏం మిగిలిపోయింది 36 అనమాట. అలా సెకండ్ టైం నంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఎన్ని అమ్మాలంటే 36 అనమాట. 36 అమ్మితే సరిపోతుంది. ఇది డైరెక్ట్ ఫార్ములా అనమాట. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇక్కడ మీరు చేయాల్సింది ప్రాఫిటా లాస్ అని చూసుకోవాలి. ప్రాఫిట్ అయితే ప్లస్, లాస్ అయితే మైనస్ అనమాట. అంతకుమించి చేయాల్సింది ఏముండదు. ఓకేనా, చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే ఏ పర్సన్ సోల్డ్ 25 ఆర్టికల్స్ ఫర్ రూపీస్ 2500 అండ్ ఇంకర్డ్ ఏ లాస్ ఆఫ్ 10%. హౌ మెనీ ఆర్టికల్స్ షుడ్ హీ సెల్ ఫర్ రూపీస్ 2400 టు మేక్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 20% అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక వ్యక్తి 25 ఆర్టికల్స్ని 2500 రూపాయలకి విక్రయించి 10% నష్టాన్ని ఎదుర్కొన్నాడు. అతను 20% లాభం పొందాలి అంటే 2400 రూపాయలకి ఎన్ని వస్తువులను ఆర్టికల్స్ని విక్రయించాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇందాక ఏదైతే క్వశ్చన్ వచ్చిందో మనకి ఇక్కడ సేమ్ క్వశ్చన్ అనమాట. అలాగే ఆ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏ ఫార్ములా యూజ్ చేయాలి, డైరెక్ట్ ఫార్ములా, ఈ ఫార్ములా అయితే యూజ్ చేయాలన్నమాట. సో ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి నంబర్ ఆఫ్ ఆర్టికల్స్ అయితే తెలిసిపోతాయి. ఓకేనా, సో ఫార్ములా రాస్తున్నాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఎందుకు రాస్తున్నాను అంటే ఈ స్టార్టింగ్ ప్రాబ్లమ్స్ కదా మీకు ఇలాంటివి, కాబట్టి రాస్తున్నాను అనమాట. ఇలాంటివి ఏదన్నా ఇంకా ఫ్యూచర్లో వచ్చినాయి అనుకోండి, వాటికి ఫార్ములా రాయకుండా డైరెక్ట్గా చెప్పేస్తా. ఓకేనా, సో ఫార్ములా ఏంటి మనకి తెలిసింది, SP1 divided by 100 plus or minus profit or loss into N1 that is equal to SP2 selling price 2 అనమాట. SP2 divided by 100 plus or minus profit or loss into N2 అనమాట. ఇది డైరెక్ట్ ఫార్ములా. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఎంత స్టార్టింగ్లోది 2500. ఓకే, 2500 డివైడెడ్ బై ఇక్కడ ఏమొచ్చింది మనకి ఇంకోటి లాస్ ఆఫ్ 10%. సో 10% లాస్ వచ్చింది కాబట్టి -10 అనమాట. సో 100 - 10 అంటే 90 అవుతుంది. 90 ఇంటూ N1 అంటే నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఎన్ని, 25 ఆర్టికల్స్ కదా, సో 25 అనమాట. దాట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ సెకండ్ టైం సెల్లింగ్ ప్రైస్ ఎంత, సెల్ ఫర్ రూపీస్ 2400 అంటున్నాడు కదా, సో 2400 అనమాట. 2400 డివైడెడ్ బై ఇక్కడ ఏమంటున్నాడు ప్రాఫిట్ ఆఫ్ 20% అంటున్నాడు కదా, సో ప్రాఫిట్ కాబట్టి ప్లస్ అనమాట, +20. 100 + 20 120 అవుతుందా, సో 120 అవుతుంది. మనం కనుక్కోవాల్సింది ఈ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ కనుక్కోవాలన్నమాట. దట్ ఈజ్ N2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే 00 ఇక్కడ 00 క్యాన్సిల్ అవుతుంది, 25 క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ 0 క్యాన్సిల్ అయిపోతుంది, 3 ఇక్కడ 3 టైమ్స్ పోతుంది, 3 ఇక్కడ 4 టైమ్స్ పోతుంది, 4 1 టైం పోతుంది, 4 ఇక్కడ 6 టైమ్స్ పోతుంది. ఈ N2 అటు పట్టుకెళ్ళండి, అలాగే ఈ 3 అటు పట్టుకెళ్ళండి. అప్పుడు ఏమవుతుంది 3 6 18. అలా N2 వాల్యూ ఎంత అంటే 18 అనమాట. అంటే సింపుల్గా 20% ప్రాఫిట్ రావాలంటే 2400 రూపాయలకి ఎన్ని ఆర్టికల్స్ని అమ్మాలంటే 18 ఆర్టికల్స్ని అయితే అమ్మాలన్నమాట. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు డైరెక్ట్ ఫార్ములా ఇది. ఈ ఫార్ములా వచ్చిందంటే ఆన్సర్ అయిపోయినట్టే. ఓకేనా,
చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే an oil refinery buys oil at rupees 3600 per barrel. There is 10% wastage. If the refinery wants to earn 5% profit, then at what price should it sell, including 8% tax on selling price in rupees per barrel అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక నూనె శుద్ధి కేంద్రం ఒక బ్యారెల్ని 3600 రూపాయల చొప్పున నూనె కొనుగోలు చేస్తుంది. 10% వ్యర్థం ఉంది. శుద్ధి కేంద్రం 5% లాభం పొందాలనుకుంటే అమ్మిన వెలపై 8% పన్ను కలిపి ఒక బ్యారెల్ని ఎంత ధరకు అమ్మాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ టోటల్గా ఆయిల్ అనేది ఆయిల్ క్వాంటిటీ వచ్చేసి ఒక బ్యారెల్ అనుకుందాం. ఓకేనా, ఒక బ్యారెల్ ఉంది అనుకుందాం. అయితే ఈ బ్యారెల్ ఒక బ్యారెల్ ఉంది కదా ఆయిల్, సో అది కంప్లీట్గా ఎంత ఉంటుంది? 100% ఉంటుంది. అవునా, 100% ఉంటుంది. అయితే ఈ బ్యారెల్ మొత్తాన్ని అంటే ఈ 100% మొత్తాన్ని ఎంత పెట్టి కొన్నాడు అంటే 3600 రూపాయలు పెట్టి అయితే కొన్నాడు. అవునా, ఇది కాస్ట్ ప్రైస్ అనమాట. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే దేర్ ఈజ్ 10% వేస్టేజ్. సో ఇందులో 10% వేస్ట్ అయిపోయింది అనమాట. 10% వేస్ట్ అయిపోయింది. సో వేస్ట్ అయిపోతే ఇప్పుడు ఎంత ఉంటుంది? 90% ఉంటుంది. అవునా, సో అయినా ఈ 90% యొక్క వాల్యూ ఎంత అవుతుందంటే కాస్ట్ ఎంత అవుతుందంటే 3600 అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ కొనేసాడు కదా. సో అలా వేస్ట్ అయిన తర్వాత 90% ఉంటుంది. ఈ 90% యొక్క కాస్ట్ ఎంత అంటే 3600 రూపీస్ అనమాట. మరి 90% వాల్యూ ఇదంటే అప్పుడు కంప్లీట్గా ఒక బ్యారెల్ అంటే 100% అని చెప్పే కదా. సో 100% కాస్ట్ ఎంత అవుతుందో చూడండి. కాస్ట్ ఎంత అవుతుందంటే చూడండి, ఇక్కడ చూస్తే పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుంది. 9 1 టైం పోతుంది. ఇక్కడ 0 క్యాన్సిల్ అవుతుంది. 9 1 టైం పోతుంది. 9 ఇక్కడ 40 టైమ్స్ పోతుంది. క్రాస్ మల్టిప్లై చేస్తే 4000 అవుతుంది. ఇది ఒక బ్యారెల్ యొక్క కాస్ట్ ప్రైస్ అనమాట. ఒక బ్యారెల్ యొక్క కాస్ట్ ప్రైస్. అయితే ఇక్కడ ఏమంటాడంటే చూడండి, రిఫైనరీ వాంట్స్ టు ఎర్న్ 5% ప్రాఫిట్. సో రిఫైనరీ ఏమనుకుంటుందంటే 5% ప్రాఫిట్ రావాలనుకుంటుంది. సో దేని మీద వస్తుంది ప్రాఫిట్? కాస్ట్ ప్రైస్ మీద వస్తుంది. అంటే సింపుల్గా దీని మీద 5% ప్రాఫిట్ రావాలనుకుంటుంది. సో దీని మీద 5% ప్రాఫిట్ వస్తుంది. ఈ ప్రాఫిట్ కలిపితే మనకి కొంత వాల్యూ వస్తుంది కదా, అదేమవుతుంది? అది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది కదా. ఇది కాస్ట్ ప్రైస్, ఇదేమో ప్రాఫిట్. మొత్తం కలిపితే సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. అయితే ఇక్కడ ఏమంటాడు అంటే చూడండి, ఎట్ వాట్ ప్రైస్ షుడ్ ఇట్ సెల్ ఇంక్లూడింగ్ 8% ట్యాక్స్ ఆన్ సెల్లింగ్ ప్రైస్. ఇది సెల్లింగ్ ప్రైస్ కదా. సో దీని మీద 8% ట్యాక్స్ పడుతుంది అనమాట. అవునా, సో ఈ 8% ట్యాక్స్ కలిపి టోటల్గా సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇది 4000 కదా, అదేమైంది 5% ఇంక్రీజ్ అయింది. దాని మీద మళ్ళీ 8% ఇంక్రీజ్ అయింది. అవునా, అంటే ఇక్కడ ఓవరాల్గా ఏమవుతుంది అంటే ఈ రెండింటికి ఎఫెక్టివ్ పర్సెంటేజ్ కట్టండి. కడితే ఏమవుతుందంటే రెండింటిని యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 13 అవుతుంది. ప్లస్ మల్టిప్లై చేస్తే 5 × 8 40 అవుతుందా. సో 40 దీనికి బై 100 చేయాలన్నమాట. అవునా, ఇదే కదా చెప్పింది. సో బై 100 చేస్తే 0.4 అవుతుందా? 0.4 అవుతుంది అనమాట. అంటే సింపుల్గా ఓవరాల్గా ఎంత అవుతుందంటే 13.4 అవుతుందా? 13.4% ఏమవుతుంది? ఓవరాల్గా ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇనీషియల్గా ఇది 100%, అది ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు 13.4% ఇంక్రీజ్ అయింది. అంటే సింపుల్గా ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉండాలి? 113.4% ఉండాలి. ఎంత ఉండాలి? 113.4% ఉండాలి. ఆ వాల్యూ కనుక్కోవాలన్నమాట. సో దానికోసం మనకు తెలుసు 100% వాల్యూ ఎంత? కాస్ట్ ప్రైస్ కదా. సో దాని వాల్యూ ఎంత ఉంది మనకి? 4000 ఉంది కదా. 4000 మనం కనుక్కోవాల్సిందేమో ఈ వాల్యూ అనమాట. అర్థమైందా? ఇక్కడ 5% ఇంక్రీజ్ అయింది. దాని మీద మళ్ళీ 8% ట్యాక్స్ పడింది అనమాట సెల్లింగ్ ప్రైస్ మీద. అవునా, సో ఓవరాల్గా చూస్తే మనకి 13.4% అయింది. సో అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవ్వాలి? 113.4% అవ్వాలన్నమాట. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే పర్సంటేజ్ గెట్ క్యాన్సిల్డ్, 0000 గెట్ క్యాన్సిల్డ్. ఇక్కడ 10 ఇక్కడ పాయింట్ మల్టిప్లై అయితే లేచిపోతాయి కదా. సో 4 × 1134 అవుతుంది అనమాట. ఓకేనా, సో 4 4 16, లాస్ట్లో 6 ఉండాలి. సో లాస్ట్లో 6 ఉంటే ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న ఒకే ఒక ఆప్షన్ సెట్ అవుతుంది అనమాట. ఓకేనా, సో అలా అదే ఆన్సర్ అవుతుంది. లేదంటే చేసుకోండి. 4 4 16 1 క్యారీ, 4 3 12, అది ఒకటి 13, మళ్ళీ 1 క్యారీ, 4 1 4, అది ఒకటి 5 అవుతుంది, 4 1 4. సో 4 5 3 6 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట క్రాస్ మల్టిప్లై అయితే. ఓకేనా, సో ఇదనమాట. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే ఏ టెలివిజన్ మ్యానుఫ్యాక్చరర్ ఎర్న్స్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 10% బై సెల్లింగ్ 1 టీవీ సెట్ ఫర్ రూపీస్ 24,750. ఇఫ్ ద ప్రొడక్షన్ కాస్ట్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 15%, దెన్ వాట్ వుడ్ బి ది న్యూ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద టీవీ సెట్ సో యాజ్ టు గెయిన్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 15% అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక టెలివిజన్ తయారీదారుడు 10% లాభం పొందేందుకు ఒక టీవీ సెట్ను 24,750 రూపాయలకి విక్రయిస్తాడు. తయారీ ఖర్చు 15% పెరిగినప్పుడు 15% లాభం పొందడానికి టీవీ సెట్ యొక్క కొత్త విక్రయ ధర ఏమిటి అనేసి
క్వశ్చన్ అడుగుతున్నాడు. సో సింపుల్ క్వశ్చన్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఒక టీవీని ఎంతగా అమ్ముతున్నారు, ఒక టీవీని ఎంతగా అమ్ముతున్నారు అంటే 24,750 రూపాయలకి అమ్ముతున్నారు. అలా ఇది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. అలా అమ్మినప్పుడు ఏమొస్తుంది, 10% ప్రాఫిట్ వస్తుంది. మరి 10% ప్రాఫిట్ వచ్చిందంటే అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవ్వాలి, పర్సంటేజ్లో 110% అవ్వాలి, అవునా? సో రెండు కాస్ట్ ప్రైజ్లుగా రెండు సెల్లింగ్ ప్రైజ్లు కాబట్టి రెండు ఈక్వల్ అవుతాయి అనమాట. ఓకేనా? అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, ఇఫ్ ద ప్రొడక్షన్ కాస్ట్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 15%, ప్రొడక్షన్ కాస్ట్ అంటే కాస్ట్ ప్రైజ్ ఉంటుంది కదా, అది ఎంత 100%, అవునా? ఇదేమైందంటే ఇది వచ్చేసి ఇది 15% ఇంక్రీజ్ అయిందనమాట. ఇదేమైంది 15% ఇంక్రీజ్ అయింది. అలా ప్రజెంట్ కాస్ట్ ప్రైస్ ఎంత ఉంటుందంటే 115% ఉంటుందన్నమాట. ఓకేనా? అయితే ఇక్కడ ఏమంటాడు అంటే చూడండి, దెన్ వాట్ వుడ్ బి ది న్యూ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద టీవీ టు గెయిన్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 15%. సో 15% ప్రాఫిట్ రావాలంటే న్యూ సెల్లింగ్ ప్రైస్ ఏమవ్వాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో 15% ప్రాఫిట్ వస్తుంది, అవునా? సో ఈ 15% ప్రాఫిట్ అనేది దేని మీద వస్తుంది, ప్రజెంట్ ఉన్న కాస్ట్ ప్రైస్ మీద వస్తుంది. అంటే సింపుల్గా దీని మీద 15% ప్రాఫిట్ వస్తుంది అనమాట, అవునా? అయితే ఇలా కనుక జరిగితే అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ ఇది, అవునా? దాని మీద ఏమైంది 15% ఇంక్రీజ్ అయింది. మళ్ళీ దాని మీద ఏమైంది, మళ్ళీ దాని మీద ఇంకొక 15% ఇంక్రీజ్ అయింది. అలా ఓవరాల్గా ఎంత ఇంక్రీజ్ అయిందో తెలియాలంటే సింపుల్గా ఏం చేయాలి, ఈ రెండింటికి ఎఫెక్టివ్ పర్సంటేజ్ కట్టండి. కడితే ఏమవుతుందంటే రెండింటిని యాడ్ చేయండి. యాడ్ చేస్తే 30 అవుతుందా, 30 అవుతుంది. అలాగే మల్టిప్లై చేస్తే ప్లస్ 225 అవుతుందా, 225 అవుతుంది. 15 15 225 కదా, సో 225 అవుతుంది. ఈ మల్టిప్లై చేసిన దానికి బై 100 చేయాలి. సో బై 100 చేస్తే ఏమవుతుందంటే 2.25 అవుతుంది. అలా ఓవరాల్గా చూసుకుంటే 32.25% అయితే ఇంక్రీజ్ అవుతుంది. ఇనీషియల్ కాస్ట్ ప్రైస్ 100% ఉంటే దాని మీద ఎంత ఇంక్రీజ్ అవుతుంది, 32.25% ఇంక్రీజ్ అవుతుంది. అలా ఇంక్రీజ్ అయిందంటే అప్పుడు న్యూ సెల్లింగ్ ప్రైస్ ఏమవ్వాలి, ఎంత పర్సంటేజ్ అవ్వాలి, 132.25% అవ్వాలి. 100 ప్లస్ 32.25%, దట్ ఈస్ 132.25%. ఇది న్యూ సెల్లింగ్ ప్రైస్ అనమాట. ఇది మనీ రూపంలో ఎంతో కనుక్కోమంటున్నాడు, అంతకుమించి ఏం లేదు. ఓకేనా? సో సింపుల్గా క్రాస్ మల్టిప్లై చేసి డిజిటల్ సమ్ అప్లై చేస్తే అయిపోతుంది. చూడండి, పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుంది. క్యాన్సిల్ చేసుకుంటే ఇక్కడ 11 కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. 0 క్యాన్సిల్ అయింది కదా, 11 కూడా క్యాన్సిల్ చేసుకోండి, ఇంకా సింపుల్గా ఉంటుంది. ఓకేనా? సో 11 ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది, 11 2 టైమ్స్ పోతుంది, 2 మిగులుతుంది, 27 అవుతుంది. అంటే మళ్ళీ 2 టైమ్స్ పోతుంది, అవునా? 5 మిగులుతుంది, 55 అంటే 5 టైమ్స్ పోతుంది. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేసేసి డైరెక్ట్గా డిజిటల్ సమ్ అప్లై చేద్దాం. ఓకేనా? సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే 132.25 ఇంటూ 225. ఇప్పుడు డిజిటల్ సమ్ అప్లై చేస్తే ఏమవుతుంది చూడండి, ఇక్కడ ఏమవుతుంది 5 2 2 అంటే 9 పక్కన పడేసాయి. ఇక్కడ ఎంత అవుతుంది 4 అవుతుంది. ఇంటూ ఇక్కడ మళ్ళీ 9 అవుతుంది చూడండి, ఇక్కడ 9 కదా, సో 9 ఇంటూ ఎనీథింగ్ అంటే మళ్ళీ డిజిటల్ సమ్ అనేది 9 వస్తుంది, అవునా? సో డిజిటల్ సమ్ 9 ఎక్కడ వస్తే అదే మన ఆప్షన్ అవుతుంది. ఓకేనా? ఈ ఆప్షన్ కంప్లీట్గా ఎలిమినేట్ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది, అంటే ఖచ్చితంగా మల్టిప్లై అయితే మళ్ళీ 5 రావాలి, అవునా? సో ఈ మూడిట్లో ఏదో ఆన్సర్ అవ్వాలి. డిజిటల్ సమ్ 9 ఎక్కడ వస్తే అదే మన ఆప్షన్ అవుతుంది, అవునా? సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే 7 2 9 పక్కన పడేసే. అలాగే ఇక్కడ చూస్తే మనకి 5 5 10 16 18 అంటే 1 + 8 9 అవుతుంది, అవునా? కాబట్టి ఇక్కడ మొత్తం క్యాన్సిల్ అయిపోయి మనకి 8 మిగులుతుంది. మనకు కావాల్సిందేమో డిజిటల్ సమ్ 9, కాబట్టి ఈ ఆప్షన్ అనేది ఎలిమినేట్ అయిపోతుంది, అవునా? అలాగే ఇక్కడ చూడండి, మళ్ళీ 7 2 9 అవుతుంది, పక్కన పడేసే. ఇక్కడ మళ్ళీ చూడండి 5 5 10 16 18 అంటే 1 + 8 9 అవుతుంది, ఓకేనా? కాబట్టి అది పక్కన పడేసి ఇంకేం మిగిలిపోయింది, 7 మిగిలిపోయింది. మనకు కావాల్సిందేమో 9 అనమాట. సో అలా ఇది కూడా ఎలిమినేట్ అయిపోతుంది. కాబట్టి కళ్ళు మూసుకొని మిగిలిపోయిన ఆప్షన్ అనేది సి అనేసి పెట్టేసేయచ్చు అనమాట. లేదంటే దీనికి డిజిటల్ సమ్ అప్లై చేసుకోండి. డిజిటల్ సమ్ అప్లై చేసినా మనకి 9 వస్తుంది. కావాలంటే చెక్ చేయండి. ఇదిగోండి 7 2 9 పక్కన పడేసే, ఇదిగోండి 9 పక్కన పడేసే. అలాగే ఇక్కడ చూస్తే మనకి ఏమవుతుంది 5 5 10 16 18, అవునా? అంటే మొత్తం క్యాన్సిల్ అయిపోయినాయి అంటే డిజిటల్ సమ్ ఏమవుతుంది 0 అవుతుంది. దాన్నే 9 అని కూడా చెప్పుకోవచ్చు కదా. సో 0 or 9 అంటే మనకి కావాల్సిన 9 కాబట్టి దిస్ ఈజ్ గోయింగ్ టు బి ది ఆన్సర్, ఓకేనా? సో అలా ఆప్షన్ సి అనేదే మన ఆన్సర్ అవుతుంది అనమాట. సో సింపుల్గా డిజిటల్ సమ్ అప్లై చేస్తే సరిపోతుంది, ఓకేనా? చూడండి, ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే ఏ ట్రేడర్ బైస్ జోవర్ అట్ రూపీస్ 30 per kg
20% of the grain gets wasted. He plans to sell the remaining grains so that he makes 40% overall profit. At what price in rupees per kg should he sell the grain అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా, చూడండి, ఒక వ్యాపారి కిలో 30 రూపాయల చొప్పున జొన్న కొనుగోలు చేస్తాడు. 20% జొన్న పాడవుతుంది. అతను మొత్తం 40% లాభం పొందే విధంగా మిగిలిన జొన్నను అమ్మాలి అనుకుంటున్నాడు. అతను జొన్నను కిలో ఎంత ధరకు అమ్మాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ జొన్న అనే దాన్ని 1 కేజీని ఎంత చొప్పున కొంటున్నాడు, 30 రూపాయల చొప్పున కొంటున్నాడు అనమాట, 1 కేజీ. అవునా, సో ఇక్కడ క్వాంటిటీ ఎంత అంటే 1 కేజీ అనమాట. అయితే ఇది పర్సంటేజ్లో 100% అనుకుంటాం కదా, సో 100% అనమాట టోటల్ క్వాంటిటీ. అవునా, సో ఈ మొత్తాన్ని ఎంత పెట్టి కొన్నాడంటే 30 రూపాయలు పెట్టి కొన్నాడు అనమాట. అవునా, అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, 20% ఏమైంది, వేస్ట్ అయిపోయింది. అంటే సింపుల్గా ఇక్కడ 20% వేస్ట్ అయిపోయింది అనమాట. అలా ఇప్పుడు ప్రజెంట్ క్వాంటిటీ ఎంత ఉంటుందంటే 80% ఉంటుంది. ఎంత ఉంటుంది, 80% ఉంటుంది. అయినప్పటికీ దాని యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది, 30 రూపీసే అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ కొనేసాడు కదా, సో 100% వాల్యూ ఎంత అంటే 30. అయితే 20% వేస్ట్ అయిపోయింది. అంటే ఇప్పుడు క్వాంటిటీ 80% ఉంటుంది. అయినప్పటికీ దాని కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 30 రూపీసే అవుతుంది అనమాట. ఓకేనా, సో ఇప్పుడు 1 కేజీ అంటే ఇప్పుడే చెప్పా 100% కదా, సో 80% 30 అయితే అప్పుడు 1 కేజీ అంటే సింపుల్గా 100% కదా టోటల్. దాని వాల్యూ ఏమవుతుందో చూడండి, దాని కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది చూస్తే ఇక్కడ ఏమవుతుందంటే పర్సంటేజ్ గెట్ క్యాన్సిల్డ్, 0 గెట్ క్యాన్సిల్డ్, 8 ఇక్కడ 1 టైం పోతుంది, 8 ఇక్కడ 100లో 12.5 టైమ్స్ పోతుంది అనమాట. ఓకేనా, సో క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే 37.5 అవుతుంది. అంటే 1 కేజీ జోవర్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 37.5 అనమాట. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, ఓవరాల్గా 40% ప్రాఫిట్ రావాలంటే 1 కేజీని ఎంతకు అమ్మాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ 1 కేజీని ఎంత పెట్టి కొన్నాడు, 37.5 రూపీస్ పెట్టయితే కొన్నాడు. అవునా, మరి దీని మీద 40% ప్రాఫిట్ రావాలంటే ఎంతకు అమ్మాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అవునా, మరి ఇక్కడ కాస్ట్ ప్రైస్ అంటే మన అందరికీ తెలుసు ఎంత, అది 100%. దాని వాల్యూ ఎంత, 37.5 రూపీస్. మనకి ఇక్కడ 40% రావాలి ప్రాఫిట్. అవునా, అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది, 140% అవుతుంది. ఈ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. ఓకేనా, పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుంది, 0 క్యాన్సిల్ అవుతుంది, 2 ఇక్కడ 5 టైమ్స్ పోతుంది, 2 ఇక్కడ 7 టైమ్స్ పోతుంది, 5 ఇక్కడ 1 టైం పోతుంది, 5 ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది, 5 ఏళ్ళు 35. అవునా, 5 ఏళ్ళు 35, 2 మిగులుతుంది, పాయింట్ ఉంది కదా 25 అవుతుంది, అంటే 5 టైమ్స్ పోతుంది అనమాట. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే 7 5 35, 3 క్యారీ, 7 ఏళ్ళు 49, అదొక 3, అంటే సింపుల్గా 52 అవుతుంది అనమాట. ఓకేనా, సో 52 పాయింట్ ఉంది కాబట్టి పాయింట్ పెట్టేస్తే అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది అంటే 52.5 రూపీస్. దట్ ఈస్ ఆప్షన్ సి. ఇక్కడ 1 కేజీనేమో 37.5 రూపీస్ పెట్టి కొన్నాడు. దాని మీద ఓవరాల్గా 40% ప్రాఫిట్ రావాలి కాబట్టి 140%కి అమ్మాలి. అంటే సింపుల్గా 52.5 రూపీస్కి అమ్మాలి. అలాగే ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు. 100% వాల్యూ 30 రూపీస్ అనేసి తీసుకుంటారు. ఇంక ఇది మర్చిపోతారు, 20% వేస్ట్ అయిందా పోయిందా పోలేదు అది మర్చిపోతారు. అలా తీసుకోకూడదు అనమాట. 20% వేస్ట్ అయింది కాబట్టి క్వాంటిటీ అనేది టోటల్ 100%. టోటల్ ఎప్పుడైనా సరే 100% కానీ తీసుకుంటాం, గుర్తుపెట్టుకోవాలి. 100% తీసుకుంటే అందులో 20% పోయినాయి కాబట్టి 80% వాల్యూ 30 రూపీసే అవుతుంది. అవునా, అలాంటప్పుడు కంప్లీట్గా 1 కేజీ కాబట్టి 100% అవుతుంది. దాని వాల్యూ ఎంత అవుతుంది అంటే 37.5. ఈ విధంగా కొడితే మనకి 52.5 వచ్చింది అనమాట. అర్థమైందా? చూడండి, ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే కే బైస్ ఏ కార్ ఫర్ రూపీస్ 4.50 lakhs అండ్ స్పెండ్స్ రూపీస్ 1.25 lakhs ఆన్ ఇట్స్ యాక్సెసరీస్. హీ సోల్డ్ ది కార్ ఎట్ ఎ లాస్ ఆఫ్ 20%. ఫైండ్ ది సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద కార్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. కే ఒక కారును 4.5 లక్షలకు కొనుగోలు చేసి దానిని 1.25 లక్షలు ఉపకరణాల కోసం ఖర్చు చేస్తాడు. అతను కారును 20% నష్టంతో అమ్మాడు. కారును అమ్మే ధర ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఒక కార్ని ఎంత పెట్టి కొన్నాడు కే అనేవాడు, 4.50 lakhs పెట్టి అయితే కొన్నాడు. ఇది కాస్ట్ ప్రైస్. అవునా, దాని మీద మళ్ళీ ఎక్స్ట్రాగా ఎంత ఖర్చు పెడుతున్నాడు, 1.25 lakhs. ఎంత, 1.25 lakhs అనమాట. ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ ఏమో ఇది, అలాగే ఎక్స్ట్రాగా ఖర్చు పెడుతుందేమో ఇది. అలా టోటల్ కాస్ట్ ఎంత అవుతుంది అంటే 5.75 lakh అవుతుంది. 5.75 lakh అవుతుంది. అవునా, అయితే ఇది టోటల్ కాస్ట్ కాబట్టి ఇది 100%గా తీసుకుంటాం. అవునా, 100% వాల్యూ ఎంత అంటే 5
5.75 ల్యాక్స్ 5.75 ల్యాక్స్ అనమాట. మనల్ని అడుగుతుంది ఏంటంటే ఇక్కడ హీ సోల్డ్ ది కార్ అట్ 20% లాస్ అన్నాడు కదా. సో 20% లాస్కి అమ్మితే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది అంటున్నాడు. మరి 20% లాస్కి అమ్ముతున్నాడు అంటే సెల్లింగ్ ప్రైస్ ఏమవ్వాలి, 80% అవ్వాలి, అవునా. సో ఇది మనీ రూపంలో ఎంతో కనుక్కుంటే సరిపోతుంది. ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే పర్సంటేజ్ గెట్ క్యాన్సిల్, 0 గెట్ క్యాన్సిల్, 2 ఇక్కడ 5 టైమ్స్ పోతుంది, 2 ఇక్కడ 4 టైమ్స్ పోతుంది, 5 ఇక్కడ 1 టైం పోతుంది, 5 ఇక్కడ 5లో 1 టైం పోతుంది, 75లో టోటల్గా 15 టైమ్స్ పోతుంది, అవునా. సో ఇక్కడ ఇదేమవుతుందంటే క్రాస్ మల్టిప్లై చేస్తే 4 × 1.15, 4 1s 4, 4 15s 60 అనమాట. అలా సింపుల్గా 4.60 ల్యాక్ అవుతుంది, అవునా. 4.60 అనేది మన ఆప్షన్ అవుతుంది, ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ఆయిల్ ఈక్వల్ టు 20% ఆఫ్ ది వెయిట్ ఆఫ్ గ్రౌండ్ నట్ ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్ ఇన్ ఎ మిల్. ద మ్యాటర్ లెఫ్ట్ ఆఫ్టర్ ఎక్స్ట్రాక్షన్ ఈజ్ సోల్డ్ యాజ్ క్యాటిల్ ఫీడ్ ఎట్ ద రేట్ ఆఫ్ ₹12.5 per kg. The groundnuts are bought at ₹20 per kg. The processing cost is ₹5 per kg. At what price rupees per kg should the oil be sold to earn 20% profit on total costs? Total cost is equal to cost of groundnuts and ప్రాసెసింగ్ కాస్ట్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. వేరుశనగ బరువులో 20% బరువు ఉన్న నూనె తీయబడింది. నూనె తీయగా మిగిలినది పశువుల దాణా కొరకు కిలో ₹12.5 చొప్పున అమ్మబడింది. వేరుశనగని కిలో ₹20 చొప్పున కొనుగోలు చేశారు. ప్రాసెసింగ్ ఖర్చు కిలోకి ₹5. మొత్తం ఖర్చులు ఈజ్ ఈక్వల్ టు వేరుశనగ ఖర్చు మరియు ప్రాసెసింగ్ ఖర్చులు. మొత్తం ఖర్చులపై 20% లాభం పొందడానికి నూనె ఎంతకి అమ్మబడాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ కొన్ని గ్రౌండ్ నట్స్ ఉన్నాయి, అంటే ఈ వేరుశనగలు ఉన్నాయన్నమాట. అవి ఎన్నో మనకు తెలియదు. అయితే మనమేమనుకుందామంటే మనకి క్యాలిక్యులేషన్ ఈజీ అవ్వటం కోసం 100 kg ఉన్నాయి అనేసి అనుకుందాం, 100 kg ఉన్నాయి అనుకుందాం, అవునా. అయితే ఇక్కడ ఏమంటాడంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఆయిల్ ఈక్వల్ టు 20% ఆఫ్ ది వెయిట్ ఆఫ్ గ్రౌండ్ నట్స్ ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్. అంటే ఇక్కడ టోటల్ గ్రౌండ్ నట్స్ 100 kg కదా. సో ఇందులో 20% ఏదైతే ఉంటుందో అంత ఆయిల్ని మిల్లులో ఎక్స్ట్రాక్ట్ చేశారనమాట, అంత ఆయిల్ని తీశారనమాట. మరి ఇందులో 20% అంటే ఎంత, 20 kg అని కదా. సో 20 kg ఆయిల్ని అయితే తీశారనమాట మిల్లులో, అవునా. సో ఇది ఆయిల్ అనమాట. అయితే ఇక్కడ ఏమంటాడంటే చూడండి, ద మ్యాటర్ లెఫ్ట్ ఆఫ్టర్ ఎక్స్ట్రాక్షన్ ఈజ్ సోల్డ్ యాజ్ క్యాటిల్ ఫీడ్. సో ఇలా ఆయిల్ తీసేస్తారు కదా. సో తీసిన తర్వాత రిమైనింగ్ మ్యాటర్ ఏదైతే ఉంటుందో, రిమైనింగ్ మ్యాటర్ అంటే ఇది 80 kg కదా రిమైనింగ్ అంటే. సో ఈ 80 kgని ఎలా అమ్మారంటే ఈజ్ సోల్డ్ యాజ్ క్యాటిల్ ఫీడ్ ఎట్ ద రేట్ ఆఫ్ ₹12.5 per kg. అంటే ఈ 80 kgsని ఎలా అమ్మారంటే పశువుల దానాకు అమ్మారు. ఎలాగంటే 1 kgని ₹12.5 చొప్పున, మరి 1 kgని ₹12.5 చొప్పున అమ్ముతున్నారంటే ఇక్కడ ఉంది మనకి 80 kg. కాబట్టి దీని యొక్క సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది, 80 × 12.5 అనమాట. మరి ఇక్కడ 80 × 12.5 అంటే ఏమవుతుందంటే ఇక్కడ 10 అను ఇక్కడ పాయింట్ లేచిపోతాయి. 8 × 125 అంటే ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుందంటే ₹1000 అవుతుంది అనమాట, అవునా. 8 × 100 అంటే 800, 8 × 25 అంటే ఎంత అవుతుంది, 200 అవుతుంది. 800, 200, 1000 అనమాట. అలా ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ మొత్తాన్ని ఎంతకు అమ్ముతారంటే ₹1000 అమ్ముతారు అనమాట. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, ద గ్రౌండ్ నట్స్ ఆర్ బాట్ ఎట్ ₹20 per kg. అయితే ఈ గ్రౌండ్ నట్స్ని కొనేటప్పుడు ఎలా కొన్నారంటే కేజీ ₹20 పెట్టి కొన్నారనమాట. మరి కేజీ ₹20 కొంటే టోటల్గా 100 kgలు కదా. సో ఈ 100 kgలని ఎంత కొనాలి, 100 kgలని ఎంత కొనాలంటే ఇంటూ 20 కదా. సో 100 kgలని ఎంత కొనాలంటే ₹2000 అయితే కొనాలన్నమాట, ₹2000 అయితే కొనాలి. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, ద ప్రాసెసింగ్ కాస్ట్ ఈజ్ ₹5 per kg. అంటే ప్రాసెసింగ్ కాస్ట్ ఉంటుందన్నమాట. అది ఎంత అంటే 1 kgకి ₹5 అనమాట. మరి 1 kgకి ₹5 ఉంటే ప్రాసెసింగ్ కాస్ట్ అనేది ఇక్కడ టోటల్గా 100 kgలు కదా. మరి 100 kgలకి ఎంత ఉండాలి, 500 ఉండాలి, అవునా. సో అలా ఇక్కడ మళ్ళీ ఎక్స్ట్రాగా ఇంకొక 500 ఖర్చు అవుతుంది అనమాట. అలా టోటల్ కాస్ట్ ఎంత అవుతుందంటే, టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుందంటే 2500 అనమాట. అర్థమైందా టోటల్ కాస్ట్ అంటే ఇక్కడ ఇది వచ్చేసి ఒరిజినల్గా గ్రౌండ్ నట్స్ యొక్క కాస్ట్, దాని యొక్క ప్రాసెసింగ్ కాస్ట్ ఇది అనమాట. అలా టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంత అంటే ₹2500. అయితే ఇక్కడేమంటాడు అంటే చూడండి, ఎట్ వాట్ ప్రైస్ రూపీస్ per kg షుడ్ ద ఆయిల్ బి సోల్డ్ టు ఎర్న్ 20% ప్రాఫిట్ ఆన్ టోటల్ కాస్ట్. అంటే ఇది టోటల్ కాస్ట్ అని చెప్పే కదా, ఈ గ్రౌండ్ నట్స్ది ఈ ప్రాసెసింగ్ ఫీ మొత్తం కలిపి టోటల్ కాస్ట్. దీని మీద
దీని మీద 20% ప్రాఫిట్ రావాలంటే అప్పుడు ఈ ఆయిల్ని 1 కేజీని ఎంతకు అమ్మాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అవునా, మరి ఇక్కడ దీని మీద 20% అంటే ఎంత వస్తుంది ప్రాఫిట్ చూడండి. 10% అంటేనేమో 250, అలాంటప్పుడు 20% అంటే 500 అనమాట. ఓకేనా, సో 500 ప్రాఫిట్ వస్తుంది. అంటే టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుందంటే 2500 అంటే టోటల్గా 3000 సెల్లింగ్ ప్రైస్ ఉండాలన్నమాట. ఓకేనా, సో టోటల్గా సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉండాలంటే 3000 ఉండాలి. ఓకేనా, అయితే ఇది టోటల్ అనమాట. అయితే ఇక్కడున్న ఈ 80 కేజెస్ మీద సెల్లింగ్ ప్రైస్ ఎంత వచ్చింది, మనకి 1000 వచ్చేసింది ఆల్రెడీ. టోటల్గా ఈ మొత్తం మీద మనకి 3000 రావాలి. అవునా, ఆల్రెడీ ఇక్కడ వచ్చేసి 1000 వచ్చేసింది. అంటే ఖచ్చితంగా ఈ రిమైనింగ్ 2000 ఏదైతే ఉందో సెల్లింగ్ ప్రైస్ అది ఎక్కడ రావాలి, ఈ 20 కేజీ ఆయిల్ మీద రావాలి. అంటే సింపుల్గా ఈ 20 కేజీ ఆయిల్ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే 2000 రూపీస్ అనమాట. మనల్ని అడిగింది ఏంటి, 20 కేజీ సెల్లింగ్ ప్రైస్ కాదు, 1 కేజీ సెల్లింగ్ ప్రైస్ ఎంత అనేసి అడుగుతున్నాడు. 20 కేజీ సెల్లింగ్ ప్రైస్ అనేది 2000 అయితే 1 కేజీ సెల్లింగ్ ప్రైస్ ఎంత అవ్వాలి, ఆయిల్ది 100 రూపీస్ అవ్వాలి. అవునా, 100 రూపీస్ అనేది 1 కేజీ యొక్క సెల్లింగ్ ప్రైస్ అవుతుంది అనమాట. ఓకేనా, సో దట్ ఈస్ ఆప్షన్ డి అనమాట. అర్థమైందా? చూడండి, ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 5 kg ఆఫ్ వీట్ అండ్ 10 kg ఆఫ్ లెంటిల్ వర్ అట్ ₹70 and ₹80 per kg respectively. On selling, he gained 10% profit on wheat and 20% profit on lentil. What was the total selling price of all items అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 5 కిలోలు గోధుమలు మరియు 10 కిలోలు పప్పు యొక్క కొన్న వెల వరుసగా కిలోకు 70 మరియు 80 రూపాయలు ఉంది. అమ్మినప్పుడు అతను గోధుమలపై 10% లాభం మరియు పప్పుపై 20% లాభం పొందాడు. మొత్తం అమ్మిన వెల ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకేమి ఇచ్చాడంటే చూడండి, 5 kg ఆఫ్ వీట్ ఉందన్నాడు, అలాగే 10 kg ఆఫ్ లెంటిల్ అనేది ఉందన్నాడు అనమాట. అయితే వీటి యొక్క కాస్ట్ ప్రైజ్లు ఇచ్చాడు. ఎలాగంటే ఒకటి వచ్చేసి 70 రూపీస్, అంటే వీట్ వచ్చేసి 70 రూపీస్ అనమాట, రెస్పెక్టివ్లీ అంటున్నాడు కదా. సో వీట్ వచ్చేసి 70 రూపీస్, అలాగే లెంటిల్ వచ్చేసి 80 రూపీస్. ఇది కూడా ఎలాగా పర్ కేజీ. సో వీట్ 1 కేజీ ఎంత అంటే 70, మరి ఇక్కడ వీట్ 5 కేజీ ఉంది కదా. సో 5 కేజీ యొక్క కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది, 5 × 70, అంటే వీట్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 5 × 70 దట్ ఈస్ 350 అనమాట. ఇది కాస్ట్ ప్రైజ్లు అనమాట. అలాగే మనకి 10 కేజీ లెంటిల్ అనేది ఉంది, దాని యొక్క కాస్ట్ ఎంత పర్ కేజీ 80 రూపీస్. మరి 1 కేజీ 80 కాబట్టి మనకి టోటల్గా 10 కేజీలు ఉన్నాయి కాబట్టి 10 × 80 అంటే సింపుల్గా ఏమవుతుంది, లెంటిల్ యొక్క కాస్ట్ ప్రైస్ 800 అవుతుంది. అవునా, 800 అవుతుంది. ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, హీ గెయిన్డ్ 10% ప్రాఫిట్ ఆన్ వీట్. సో దీని మీద 10% ప్రాఫిట్ వచ్చింది. అవునా, 10% ప్రాఫిట్ వచ్చింది. అలాగే 20% ప్రాఫిట్ ఆన్ లెంటిల్. సో దీని మీద 20% ప్రాఫిట్ వచ్చింది. అవునా, సో 20% ప్రాఫిట్ వచ్చింది. ఇలా ప్రాఫిట్లు వస్తే టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది అంటున్నాడు. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే ఇక్కడ ప్రాఫిట్ ఎంత అవుతుంది, ఇందులో 10% అవుతుంది, కాస్ట్ ప్రైస్లో 10% అంటే ఇక్కడ ఎంత వస్తుంది ప్రాఫిట్, 35 వస్తుంది. అవునా, సో ఓవరాల్గా సెల్లింగ్ ప్రైస్ ఏమవ్వాలి, ఓవరాల్గా సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందంటే చూడండి 350 + 35 అంటే 385 అవుతుంది. ఇది 385 అవుతుంది. ఇక్కడ దీని మీద 20% ప్రాఫిట్ వచ్చింది. అవునా, సో ఇక్కడ 10% అంటే 80, 20% అంటే డబల్ అనమాట. అంటే సింపుల్గా 160 ప్రాఫిట్ వస్తుంది. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవ్వాలి, 800 + 160 అంటే సింపుల్గా 960 అవుతుంది అనమాట. మనల్ని అడుగుతుందేమో టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఆల్ ఐటమ్స్, అంటే మొత్తం సెల్లింగ్ ప్రైస్ అడుగుతున్నాడు అనమాట. మరి ఇక్కడ టోటల్ సెల్లింగ్ ప్రైస్ అంటే ఏమవుతుంది, 900, 300 ఎంత అవుతుంది, 1200 అవుతుందా, 1200 అవుతుంది. 85, 60 145 అవుతుందా, 145 అవుతుంది. మొత్తాన్ని యాడ్ చేస్తే 1345 అవుతుంది. ఓకేనా, సో 1345 అనేది టోటల్ సెల్లింగ్ ప్రైస్ అనమాట. అర్థమైందా? చూడండి, ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే కాస్ట్ ఆఫ్ 4 pens, 6 notebooks and 9 files is ₹305. Cost of 3 pens, 4 notebooks and 2 files is ₹145. What is the cost in rupees of 5 pens, 8 notebooks and 16 files అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 4 పెన్నులు, 6 నోట్బుక్స్ మరియు 9 ఫైల్స్ యొక్క విలువ ₹305. 3 పెన్నులు, 4 నోట్బుక్స్ మరియు 2 ఫైల్స్ యొక్క విలువ ₹145. 5 పెన్నులు, 8 నోట్బుక్స్ మరియు 16 ఫైల్స్ యొక్క విలువ రూపాయలలో ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి 4 పెన్స్ అలాగే 6 నోట్బుక్స్ అలాగే 9 ఫైల్స్ వీటన్నిటి యొక్క టోటల్ కాస్ట్ ఎంత అంటే 305 రూపీస్ అనమాట. ఓకేనా, అలాగే ఇక్కడేమంటున్నాడు కాస్ట్ ఆఫ్ 3 పెన్స్ కాస్ట్
ప్లస్ 4 నోట్బుక్స్, అవునా, 4 నోట్బుక్స్ యొక్క కాస్ట్, అలాగే 2 ఫైల్స్ యొక్క కాస్ట్ టోటల్ ఎంత అంటే 145 రూపీస్ అనమాట. ఇలా అయితే మనల్ని ఏమడుగుతున్నాడు అంటే వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ 5 పెన్స్, 5 పెన్నులు ప్లస్ 8 నోట్బుక్లు ప్లస్ 16 ఫైల్స్, అవునా, వీటన్నిటి యొక్క టోటల్ కాస్ట్ ఎంత అవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ దీన్ని డబల్ చేయండి, దీన్ని డబల్ చేస్తే ఏమవుతుంది, దీన్ని డబల్ చేస్తే 8 పెన్స్ ప్లస్ 12 నోట్బుక్స్ ప్లస్ 18 ఫైల్స్, వీటన్నిటి యొక్క టోటల్ కాస్ట్ ఎంత అవుతుందంటే డబల్ చేస్తే 610 అవుతుందా, 610 అవుతుంది. అయితే ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనకి ఇక్కడ ఏమవుతుందంటే దీంట్లోంచి సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుందంటే 8 పెన్స్ యొక్క కాస్ట్లోంచి 3 పెన్స్ యొక్క కాస్ట్ తీసేస్తే మనకేమొస్తుంది 5 పెన్స్ యొక్క కాస్ట్ వస్తుంది, అవునా. అలాగే 12 నోట్బుక్స్ యొక్క కాస్ట్లోంచి 4 నోట్బుక్స్ యొక్క కాస్ట్ తీసేస్తే మనకేమొస్తుంది 8 నోట్బుక్స్ యొక్క కాస్ట్ వస్తుంది, అవునా. అలాగే 18 ఫైల్స్ యొక్క కాస్ట్లోంచి 2 ఫైల్స్ యొక్క కాస్ట్ తీసేస్తే మనకేమొస్తుందంటే 16 ఫైల్స్ యొక్క కాస్ట్ వస్తుంది. అది ఎంత అవుతుందంటే టోటల్గా ఎంత అవుతుందంటే 610లోంచి 145 తీసేస్తే 145 తీసేస్తే ఏమవుతుందంటే 465 అవుతుందా, 465 అవుతుంది. అలా ఈ 5 పెన్స్ ప్లస్ 8 నోట్బుక్స్ 16 ఫైల్స్ వీటన్నిటి యొక్క టోటల్ కాస్ట్ ఎంత అంటే 465 రూపీస్. ఎంత, 465 రూపీస్ అనమాట. దట్ ఈజ్ ఆప్షన్ బి. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ఏ డిఫెక్టివ్ పీస్ ఆఫ్ ఆర్టికల్ విచ్ కాస్ట్ రూపీస్ 1200 ఈజ్ బీయింగ్ సోల్డ్ ఎట్ ఎ లాస్ ఆఫ్ 15%. ఇఫ్ ద ప్రైజ్ ఈజ్ ఫర్దర్ రెడ్యూస్డ్ బై 5%, ఫైండ్ ద సెల్లింగ్ ప్రైస్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 1200 రూపాయలు విలువైన పాడైపోయిన ఆర్టికల్ ఒకటి 15% నష్టంతో అమ్మబడుతుంది. ధరను 5% మరోసారి తగ్గిస్తే అమ్మిన వెల ఎంత అవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఇనీషియల్గా ఒక ఆర్టికల్ ఉంది, అది డిఫెక్టివ్ అనమాట. అయితే దాని కాస్ట్ ఎంత 1200 రూపాయలు అనమాట. ఓకేనా, 1200 రూపాయలు. మరి కాస్ట్ కాబట్టి అది పర్సంటేజ్లు ఎంత 100%, అవునా. సో దాని వాల్యూ ఎంత అంటే 1200 రూపాయలు అనమాట. ఓకేనా. అయితే ఇక్కడ ఏమంటున్నాడు ఇట్ ఈస్ బీయింగ్ సోల్డ్ అట్ ఎ లాస్ ఆఫ్ 15%. సో అమ్మేటప్పుడు దీన్ని ఎలా అమ్మారంటే 15% లాస్కి అమ్మారు. అంటే 15% లాస్ కాబట్టి అంటే దీని మీనింగ్ ఏంటి, లాస్ వచ్చింది కాబట్టి 15% ప్రైస్ తగ్గినట్టేనే కదా మీనింగ్, అవునా కదా. 15% ప్రైస్ అనేది డిక్రీజ్ అవుతుంది, అవునా. 15% లాస్ వచ్చింది కాబట్టి -15% అనమాట. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు ఇఫ్ ద ప్రైజ్ ఈజ్ ఫర్దర్ రెడ్యూస్డ్ బై 5%. అలాగే ప్రైస్ అనేది ఏమైందంటే మళ్ళీ 5% తగ్గిందనమాట. ఓకేనా. ఇనీషియల్గా 15% లాస్ వచ్చింది, అంటే 15% తగ్గింది. దాని మీద మళ్ళీ ఏమైంది, మళ్ళీ 5% తగ్గిందనమాట. అలా ఓవరాల్గా ఎంత తగ్గుతుందంటే ఓవరాల్గా చూస్తే రెండింటికి ఎఫెక్టివ్ పర్సంటేజ్ కడితే ఏమవుతుంది అంటే రెండింటిని యాడ్ చేయండి -20 అవుతుంది. మల్టిప్లై చేయండి, మల్టిప్లై చేస్తే +75 అవుతుందా, +75. దానికి బై 100 చేయాలి కదా. సో బై 100 చేస్తే ఏమవుతుందంటే 0.75 అవుతుందా, 0.75 అవుతుంది. సో -20 ప్లస్ 0.75 అంటే ఏమవుతుంది -19.25% అవుతుంది. ఎంత అవుతుంది -19.25% అవుతుంది. అంటే ప్రైస్ అనేది ఓవరాల్గా ఎంత తగ్గిద్ది అంటే 19.25% తగ్గిద్ది. అంటే ఇనీషియల్ ప్రైస్ అనేది 100% ఉండాల్సింది, ఏమైంది ఇప్పుడు 19.25% తగ్గింది. అంటే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది 100 - 19.25 అంటే ఎంత అవుతుంది 80.75 అవుతుందా, 80.75 కదా. సో 80.75 అవుతుంది. సో ఆ సెల్లింగ్ ప్రైస్ కనుక్కోమంటున్నాడు. ఇదంతా 80.75%. అది మనీ రూపంలో కనుక్కుంటే సరిపోతుంది. ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే పర్సంటేజ్ గెట్ క్యాన్సిల్డ్, 0000 గెట్ క్యాన్సిల్డ్, క్రాస్ మల్టిప్లై చేస్తే 12 ఇంటూ 80.75 అవుతుందా, 80.75 అవుతుంది. సో ఇక్కడ దీన్ని 10 + 2 అనుకో, 10 + 2 అనుకుంటే ఏమవుతుంది 10 ఇంటూ 80.75 అంటే ఎంత అవుతుంది 807.5 అవుతుందా, అవునా. 2 ఇంటూ 80.75 అంటే ఎంత అవుతుంది 161 ఎందుకంటే ఇప్పుడు 280 ఎంత 160, అవునా. 2 ఇంటూ 0.75 అంటే ఎంత అవుతుంది 1.5 అవుతుంది కదా, 1.5. ఎందుకంటే 275 150 కాబట్టి పాయింట్ ఉంది కాబట్టి 1.50 అవుతుంది. అంటే టోటల్ ఎంత అవుతుంది 161.50 అవుతుంది. ఎంత అవుతుంది 161.50 అవుతుంది. ఓవరాల్గా కొడితే ఎంత అవుతుందంటే ఇక్కడ 0 అవుతుంది, ఇక్కడ 1 క్యారీ 9 అవుతుంది, అలాగే ఇక్కడేమో 6 అవుతుంది, ఇక్కడేమో 9 అవుతుంది. అలా ఓవరాల్ సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే 969 అనమాట. ఓకేనా.
దీన్నే మనం రేషియోస్లో కూడా చేయొచ్చు అనమాట. రేషియోస్లో ఎలా చేస్తామంటే చూడండి, ఇక్కడ లాస్ ఎంత వచ్చింది మనకి 15% లాస్ వచ్చింది. ఎంత వచ్చింది 15% లాస్ వచ్చింది. 15% అంటే 15/100. సో 5 ఇక్కడ 3 టైమ్స్ పోతుంది, 5 ఇక్కడ 20 టైమ్స్ పోతుంది. వచ్చింది లాస్ కాబట్టి మైనస్ అనమాట. అంటే సింపుల్గా వాల్యూ అనేది 20 ఉండాల్సింది, 20 ఉండాల్సింది ఏమైంది 3 తగ్గింది. అంటే ఇప్పుడు ఇది 17 అవుతుంది అనమాట. అవునా? అలాగే ఇక్కడ ఏమవుతుందంటే చూడండి, ప్రైజ్ ఈజ్ ఫర్దర్ రెడ్యూస్డ్ బై 5%. ప్రైజ్ ఏమైంది మళ్ళీ 5% తగ్గింది. మరి 5% అంటే 1/20. అవునా? డైరెక్ట్ వాల్యూ అనమాట. 1/20 తగ్గింది కాబట్టి మైనస్ అనమాట. అంటే సింపుల్గా ఇక్కడ వాల్యూ అనేది 20 ఉండాల్సింది, 1 తగ్గింది. అంటే 19 అవుతుంది అనమాట. అలా ఇక్కడ టోటల్ రేషియో ఎంత అవుతుందంటే ఇంకేం క్యాన్సిల్ అవ్వవు కదా ఆపోజిట్లో. ఇవి రేషియో దేనికి అవుతుందంటే కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో అవుతుంది అనమాట. ఎందుకంటే ఇది కాస్ట్ ప్రైస్, ఇదేమో లాస్, తీసేస్తే మనకి సెల్లింగ్ ప్రైజ్లు వస్తాయి. అవునా? సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ ఎంత అవుతుంది, ఇది 400 పార్ట్స్ అవుతుందా, 400 పార్ట్స్ అవుతుంది. అలాగే ఇది ఎంత అవుతుందంటే దీన్ని వదిలేసేయండి, అలాగే 17 × 19 లా వదిలేసేయండి. ఇన్ని పార్ట్స్ అవుతుంది అనమాట. మరి ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు అంటే చూడండి, ఇక్కడ కాస్ట్ ఎంత ఇచ్చాడు 1200. ఇక్కడ పార్ట్స్ రూపంలో 400 పార్ట్స్, 400 పార్ట్స్ వాల్యూ ఎంత 1200 రూపీస్ అనమాట. మనల్ని అడుగుతుందేమో సెల్లింగ్ ప్రైస్ అంటే ఇప్పుడే చెప్పా 17 × 19 పార్ట్స్ అనమాట. అవునా? సో ఈ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. అవునా? ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే ఇది క్యాన్సిల్ అవుతుంది, 0000 క్యాన్సిల్ అవుతుంది. క్రాస్ మల్టిప్లై చేస్తే ఇక్కడ మళ్ళీ ఇది పోతుంది కదా, 4 పోతుంది. 4 1 టైము, 4 ఇక్కడ 3 టైమ్స్ పోతుంది. క్రాస్ మల్టిప్లై చేస్తే 3 × 17 × 19. మళ్ళీ కష్టపడకుండా ఏం చేస్తారంటే లాస్ట్ డిజిట్ వెరిఫై చేయండి. ఇదిగోండి 3 ఇక్కడ లాస్ట్, ఇక్కడ 7 లాస్ట్. 3 ఏళ్ళు ఎంత 21. అంటే లాస్ట్లో మళ్ళీ 1 వస్తుంది. మళ్ళీ ఇది వెళ్ళి ఇక్కడున్న లాస్ట్ 9తో మల్టిప్లై అవుతుంది. సో 1 × 9 అంటే 9 అనమాట. అలా ఓవరాల్గా ఈ 3 మల్టిప్లై అయితే మనకేమొస్తుంది లాస్ట్లో 9 వస్తుంది. ఓకేనా? సో లాస్ట్లో 9 ఎక్కడుంటే అదే మన ఆప్షన్ అవుతుంది. ఇక్కడ లేదు రాంగ్ ఆప్షన్, ఇక్కడ లేదు రాంగ్ ఆప్షన్, ఇక్కడ లేదు రాంగ్ ఆప్షన్. అలా ఇదే మన ఆన్సర్ అవుతుంది అనమాట. ఇది రేషియోస్ని యూజ్ చేసి ఈ విధంగా చేయాలి. లేదంటే ఎఫెక్టివ్ పర్సంటేజ్ చేసే కదా ఇందాక, సో అలా అయినా చేసుకోవచ్చు, ఇలా అయినా చేసుకోవచ్చు. మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అది చేసుకోండి. ఓకేనా? కానీ ఇక్కడ ఏంటంటే మనకి ఈ ఫ్రాక్షన్ వాల్యూస్ రావాలన్నమాట. అంటే 15% అంటే ఫ్రాక్షన్లో ఏమవుతుంది 3/20 అవుతుంది. 5% అంటే ఫ్రాక్షన్లో ఏమవుతుంది 1/20 అవుతుంది. అలా మీకు ఆ ఫ్రాక్షన్ వాల్యూస్ తెలియాలన్నమాట ఈ రేషియోస్లో చేయాలంటే. ఓకేనా? చూడండి, ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే సుధా బాట్ 80 ఆర్టికల్స్ ఎట్ ద సేమ్ ప్రైస్. షీ సోల్డ్ సమ్ ఆఫ్ దెమ్ ఎట్ 8% ప్రాఫిట్ అండ్ ద రిమైనింగ్ ఎట్ 12% లాస్, రిజల్టింగ్ ఇన్ అన్ ఓవరాల్ ప్రాఫిట్ ఆఫ్ 6%. ద నంబర్ ఆఫ్ ఐటమ్స్ సోల్డ్ ఎట్ 8% ప్రాఫిట్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సుధా 80 ఆర్టికల్స్ని ఒకే ధరకి కొనుగోలు చేసింది. ఆమె వాటిలో కొన్నింటిని 8% లాభంతో విక్రయించింది మరియు మిగిలిన వాటిని 12% నష్టంతో విక్రయించింది. దీని ఫలితంగా 6% మొత్తం లాభం వచ్చింది. 8% లాభంతో విక్రయించిన ఆర్టికల్స్ సంఖ్య ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ సుధా అనే ఆమె టోటల్గా ఎన్ని ఆర్టికల్స్ కొంది 80 ఆర్టికల్స్ కొందనమాట. అది కూడా సేమ్ ప్రైస్ కొందనమాట. అయితే ఇక్కడ ఏమంటాడు అంటే చూడండి, షీ సోల్డ్ సమ్ ఆఫ్ దెమ్ ఎట్ 8% ప్రాఫిట్. అంటే టోటల్ ఆర్టికల్స్లో కొన్నిటిని ఎలా అమ్మిందంటే 8% ప్రాఫిట్కి అమ్మింది కాబట్టి +8%. అండ్ ద రిమైనింగ్ ఎట్ 12% లాస్. సో రిమైనింగ్ వాటిని వచ్చేసి 12% లాస్కి అమ్మింది కాబట్టి -12%. అలాగే ఓవరాల్ ప్రాఫిట్ ఎంత 6%. ఓవరాల్ కాబట్టి ప్లస్ అనమాట. ఇక్కడ తీసుకోవాలి ఓవరాల్ కాబట్టి ప్రాఫిట్ +6% అనమాట. ఓవరాల్ మధ్యలో తీసుకోవాలన్నమాట. సో ఎలిగేషన్ రూల్ అప్లై చేయండి. ఎలిగేషన్ రూల్ అప్లై చేస్తే ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ డిఫరెన్స్ కొడితే ఏమవుతుందంటే 2% అవుతుంది అనమాట. అవునా? ఇక్కడ డిఫరెన్స్ కొడితే 18% అవుతుంది. మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇక్కడ సింపుల్గా బండ గుర్తు ఏంటంటే సేమ్ సైన్ ఉందనుకోండి, సేమ్ సైన్ ఉంటే సబ్ట్రాక్ట్ చేయండి. అదే డిఫరెంట్ సైన్ ఉందనుకోండి, డిఫరెంట్ సైన్ అప్పుడు యాడ్ చేయండి. సింపుల్ సరిపోతుంది. అప్పుడు డిఫరెన్స్ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ సేమ్ సైన్ కాబట్టి సబ్ట్రాక్ట్ చేయండి, 2% అవుతుంది. ఇక్కడ డిఫరెంట్ సైన్లు కదా, డిఫరెంట్ సైన్లు కాబట్టి యాడ్ చేయండి, 18% వస్తుంది అనమాట. అలా డిఫరెన్స్ వస్తుంది. సో ఇక్కడ రేషియో కొడితే ఏమవుతుందంటే పర్సంటేజ్ క్యాన్సిల్, 2 1 టైం పోతుంది, 2 ఇక్కడ 9 టైమ్స్ పోతుంది. అలా ఇక్కడ రేషియో ఏమవుతుందంటే 9:1 అనమాట. అలా ఇక్కడ క్వాంటిటీల రేషియో ఎలా ఉంటుందంటే క్వాంటిటీల రేషియో 9:1 ఉంటుంది. ఎంత ఉంటుంది 9:1 అనమాట. ఇవి క్వాంటిటీల యొక్క రేషియో. అలాగే ఇవి కాస్ట్ ప్రైజుల యొక్క రేషియో కూడా అవుతుంది. ఓకేనా? మనకి ఇక్కడ క్వాంటిటీ అనుకోవచ్చు లేదా కాస్ట్ ప్రైజుల రేషియో కూడా అదే విధంగా ఉంటుంది అనమాట. రెండు సేమ్గా ఉంటాయి. అయితే ఇక్కడ చెప్పండి నాకు టోటల్ క్వాంటిటీ ఎంత 80 ఆర్టికల్స్. ఎన్ని ఆర్టికల్స్
80 ఆర్టికల్స్ అనమాట. కానీ ఇక్కడ టోటల్ క్వాంటిటీ పార్ట్స్ రూపంలో ఎంత 10 పార్ట్స్, ఇదంతా 10 పార్ట్స్ అవునా. సో 10 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే 80. మనల్ని అడిగింది ఏంటంటే 8% ప్రాఫిట్తో ఎన్ని ఆర్టికల్స్ అమ్మాడు అంటున్నాడు. మరి 8% ప్రాఫిట్తో ఎన్ని ఆర్టికల్స్ అమ్మాడు, క్వాంటిటీ ఎంత 9 పార్ట్స్ కదా. సో ఈ 9 పార్ట్స్ వాల్యూ నంబర్ రూపంలో కనుక్కుంటే సరిపోతుంది. సో ఇక్కడ చూస్తే పార్ట్స్ క్యాన్సిల్ అవుతుంది, 0 క్యాన్సిల్ అవుతుంది, 9/72 అనమాట, 9/72. అలా 72 ఆర్టికల్స్ని 8% ప్రాఫిట్తో అమ్మిందనమాట. దట్ ఈస్ ఆప్షన్ బి. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ఏ ట్రేడర్ బైస్ 60 bags ఆఫ్ గ్రెయిన్ అట్ ద రేట్ ఆఫ్ ₹400 ఈచ్ ఇఫ్ హీ సెల్స్ 18 bags at 8% ప్రాఫిట్ టు గెట్ ఏ టోటల్ ప్రాఫిట్ ఆఫ్ 16.4% ఆన్ 60 bags ఆన్ విచ్ రేట్ హీ షుడ్ సెల్ రిమైనింగ్ బ్యాగ్స్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే ఓవరాల్గా 60 bags మీద 16.4% ప్రాఫిట్ రావాలంటే రిమైనింగ్ బ్యాగ్స్ ఉంటాయి చూసారా, వాటిని ఒక్కో దాన్ని ఎంతకు అమ్మాలి, ఎంత సెల్లింగ్ ప్రైస్కి అమ్మాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ ఒక్కో దాన్ని ఎంతకు అమ్మాలి అనేసి మీనింగ్ అనమాట. ఓకేనా. ఆన్ విచ్ రేట్ హీ షుడ్ సెల్ రిమైనింగ్ బ్యాగ్స్ అంటే ఒక్కొక్క బ్యాగ్ని ఎంతకు అమ్మాలి అన్నట్టు మీనింగ్ అనమాట ఇక్కడ ఈ క్వశ్చన్ ప్రకారం. ఓకేనా. తెలుగులో చూడండి, ఒక వ్యాపారి ప్రతి బ్యాగ్ని ₹400 చొప్పున 60 బ్యాగుల గింజలను కొనుగోలు చేస్తాడు. అతను 18 బ్యాగులను 8% లాభంతో విక్రయిస్తాడు. 60 బ్యాగులపై మొత్తం 16.4% లాభాన్ని పొందేందుకు ఎంత ధర వద్ద మిగిలిన బ్యాగులను విక్రయించాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి టోటల్గా ఎన్ని బ్యాగ్స్ ఉన్నాయి, 60 బ్యాగ్స్ ఉన్నాయి. అయితే వాటి యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత, ఒక్కొక్క దాన్ని ఎంత కొన్నాడు, 400కి కొన్నాడు అవునా. అలా ఒకదాని యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 400 అలా అనమాట ఒక్కొక్క దాన్ని. ఓకేనా. అయితే ఇక్కడ అమ్మేటప్పుడు ఎలా అమ్ముతున్నాడు అంటే చూడండి, హీ సెల్స్ 18 bags అట్ 18% ప్రాఫిట్. సో 18 bagsని వచ్చేసి 8% ప్రాఫిట్తో అమ్ముతున్నాడు. 18 bagsని 8% ప్రాఫిట్తో అమ్ముతున్నాడు. అయితే టు గెట్ టోటల్ ప్రాఫిట్ ఆఫ్ 16.4% అంటే అన్ని బ్యాగ్స్ మీద 16.4% ఓవరాల్ ప్రాఫిట్ రావాలంటే రిమైనింగ్ బ్యాగ్స్ని ఎంతకు అమ్మాలి అంటున్నాడు. మరి ఇక్కడ రిమైనింగ్ బ్యాగ్స్ అంటే 42 అయినా కదా. సో 42 ఈ బ్యాగ్స్ని ఎంతకు అమ్మాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ప్రాఫిట్ అనేది పర్సంటేజ్లో కనుక్కుందాం. ఓకేనా. సో ఇక్కడ X% అనుకుందాం కాసేపు. కనుక్కుంటే దాన్ని బట్టి మనం సెల్లింగ్ ప్రైస్ కనుక్కోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇక్కడ చూస్తే ఇక్కడ రేషియో కడితే వేటికి రేషియో వస్తుందని చెప్పాను, కాస్ట్ ప్రైజులకి రేషియో వస్తుంది అని చెప్పాను అవునా. మళ్ళీ ఇక్కడ చాలామంది డౌట్, ఇక్కడ 18 bags కదా, మరి ఒక బ్యాగ్ యొక్క కాస్ట్ ప్రైస్ 400 అయినప్పుడు 18 bags యొక్క కాస్ట్ ప్రైస్ వచ్చేసి 18 × 400 అవ్వాలి, 42 bags వచ్చేసి 42 × 400 అవ్వాలి అనుకుంటారు. అవ్వాలి రైటే, కానీ ఇక్కడ మనం రేషియో కడతాం కదా. రేషియో కట్టినప్పుడు 400 క్యాన్సిల్ అయిపోతుంది అవునా. అలాగే ఇక్కడ 6 వచ్చేసి 3 times పోతుంది, 6 వచ్చేసి 7 times పోతుంది. అలాంటప్పుడు ఈ 400 రాసినా రాయిపోయినా నో ప్రాబ్లం. ఓకేనా. సో అదేంటంటే ఇక్కడ సేమ్ ప్రైస్ కదా, అన్నిటిది కాస్ట్ ప్రైస్ సేమ్ ఉంది కాబట్టి ఈ 400 రాసినా రాయిపోయినా నో ప్రాబ్లం, ఎందుకంటే రేషియో కడతాం కదా. సో 3:7. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న డేటా నుంచి ఓవరాల్ పర్సంటేజ్ మనం కూడా కనుక్కోవచ్చు కదా. సో 3 × 8% అంటే ఏమవుతుంది, 24% అవుతుంది. ప్లస్ 7x% అవుతుందా, 7x% అవుతుంది. ప్లస్ 7x% అవుతుంది. డివైడెడ్ బై 3 + 7 అంటే రేషియోని యాడ్ చేస్తే 10 వస్తుంది. సో ఇది ఓవరాల్ పర్సంటేజ్. కానీ మనకి ఎంత ఉంది ఇక్కడ 16.4% ఉంది అవునా. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుంది. 24 + 7x అవుతుందా = 10 అటు వెళ్తే 164 అవుతుంది అవునా. సో అలా 7x ఏమవుతుందంటే 164 - 24 దట్ ఈజ్ 140. సో దీన్ని బట్టి x ఏమవుతుందంటే 20 అవుతుంది చూడండి, 20 అవుతుంది. X20 అంటే ఇక్కడ సింపుల్గా 20% ప్రాఫిట్తో అమ్మాలి. అంటే ఇక్కడ రిమైనింగ్ బ్యాగ్స్ని 20% ప్రాఫిట్తో అమ్మాలి. అలా అమ్మితే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది అంటున్నాడు అవునా. సో కొనేటప్పుడు 400 కొన్నాడు కాబట్టి అది కాస్ట్ ప్రైస్ అవుతుందా, కాస్ట్ ప్రైస్ అంటే 100% అవుతుంది. ఇక్కడ రిమైనింగ్ వాటిని ఎంతకు అమ్ముతున్నాడు, 20% ప్రాఫిట్కి అమ్ముతున్నాడు. అంటే సెల్లింగ్ ప్రైస్ ఏమవ్వాలి, 120% అవ్వాలి అవునా. సో ఒక్కొక్క దాన్ని ఎంతకు అమ్మాలంటే 120%కి అమ్మాలి. అది మనీ రూపంలో కనుక్కుంటే సరిపోతుంది. 0000 క్యాన్సిల్, 4 × 120 అంటే 480 రూపీస్ అనమాట. సో అలా రిమైనింగ్ బ్యాగ్స్ని 20% ప్రాఫిట్తో అంటే ఒక్కొక్క దాన్ని 480కి అమ్మితే ఓవరాల్గా ప్రాఫిట్ అనేది 16.4% వస్తుంది. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ఏ పర్సన్ సెల్స్ అన్ ఆర్టికల్ అట్ 16% బిలో ఇట్స్ కాస్ట్ ప్రైజ్. Had he sold it for ₹33 more, he would have gained 14%.
టు గెయిన్ 25% హీ షుడ్ సెల్ ది ఆర్టికల్ ఫర్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక వ్యక్తి ఒక ఆర్టికల్ను దాని కొన్న వెల కంటే 16% తక్కువ ధరకు విక్రయిస్తాడు. అతను 33 రూపాయలు ఎక్కువ ధరకే అమ్మితే 14% లాభం పొందుతాడు. 25% లాభం పొందడానికి అతను ఆ ఆర్టికల్ను ఎంతకు అమ్మాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ అమ్మేటప్పుడు ఒక పర్సన్ ఒక ఆర్టికల్ని ఎలా అమ్ముతున్నాడు? ఎట్ 16% బిలో ఇట్స్ కాస్ట్ ప్రైస్. సో కాస్ట్ ప్రైస్ కంటే 16% తక్కువకు అమ్ముతున్నాడు. మరి కాస్ట్ ప్రైస్ కంటే తక్కువకు అమ్ముతున్నాడు కాబట్టి దీని మీనింగ్ ఏమవుతుంది? లాస్ అవుతుంది అనమాట. ఓకేనా? కాస్ట్ ప్రైస్ కంటే తక్కువకు అమ్ముతున్నాడు అంటే సింపుల్గా 16% లాస్కి అమ్ముతున్నాడు. ఓకేనా? బిలో కాస్ట్ ప్రైస్ అంటే లాస్ అనమాట. ఎంత పర్సెంటేజ్ అంటే 16% లాస్ అనమాట. ఓకేనా? అలా కాకుండా అబవ్ కాస్ట్ ప్రైస్ అంటే అప్పుడు ప్రాఫిట్ అనేసి తీసుకుంటాం అనమాట. ఇక్కడ బిలో కాస్ట్ ప్రైస్ అన్నాడు కాబట్టి దిస్ ఈజ్ లాస్. సో ఇలా లాస్కి అమ్మాడు. అలా కాకుండా వీడు కనుక 33 రూపీస్ మోర్ ఎక్కువగా అమ్మితే 33 రూపీస్ ఎక్కువగా అమ్మితే అప్పుడు వీడికి 14% గెయిన్ వచ్చేది అనమాట. సో ప్యాటర్న్ గుర్తొచ్చిందా లేదా? ఏంటి ఇక్కడ లాస్ వచ్చింది, అలాగే ప్రాఫిట్ వచ్చింది. అంటే డిఫరెంట్ వచ్చాయి. డిఫరెంట్ వస్తే యాడ్ చేయమని చెప్పా. అవునా? డిఫరెంట్ వస్తే యాడ్ చేయమని చెప్పా. యాడ్ చేస్తే ఎంత పర్సంటేజ్? 30% అవుతుందా? 16, 14 అంటే అది మనీ రూపంలో ఏదైతే మోర్ ఆర్ లెస్ ఉందో దానికి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ మనీ రూపంలో ఎంత ఉంది? 33 రూపీస్. మనం నడుతుందేమో 25% ప్రాఫిట్ రావాలంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉండాలి అంటున్నాడు. మరి 25% ప్రాఫిట్ రావాలంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉండాలి? 125% ఉండాలి. అది మనీ రూపంలో ఎంత కనుక్కుంటే సరిపోతుంది. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుంది. 3 ఇక్కడ 10 టైమ్స్ పోతుంది, 3 ఇక్కడ 11 టైమ్స్ పోతుంది. సో క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది అంటే 125 ఇంటూ 11 అవుతుందా? 11 డివైడెడ్ బై 10 అవుతుందా? డివైడెడ్ బై 10 అనమాట. సో ఇక్కడ 11తో మల్టిప్లికేషన్ కాబట్టి ఎలా చేస్తామంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ రైట్ సైడ్ నుంచి తీసుకో, ఇక్కడ ఇటు సైడ్ నుంచి తీసుకో. 5 యాజ్ ఇట్ ఈజ్ రాసేసాయి. 5 రాసేసాయి. 5కి ముందు ఏదైతే ఉందో అది యాడ్ చేయి. 5 + 2 7 అవుతుందా? సో 7 రాసేసాయి. అలాగే 2కి ముందేముంది? 1 ఉంది. సో 2 + 1 2 + 1 చేస్తే 3 అవుతుందా? 3 అవుతుంది. అలాగే 1కి ముందేమన్నా ఉందా? ఏం లేదు కాబట్టి 1 యాజ్ ఇట్ ఈజ్ రాసేసాయి. అలా 11 × 125 అంటే ఏమవుతుందంటే 1375 అవుతుంది అనమాట. 1375 అవుతుంది. బై 10 కాబట్టి పాయింట్ ఉంటుందన్నమాట. అలా 137.5 అవుతుంది. అలా ఆప్షన్ సి అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. 11తో మల్టిప్లికేషన్ అంటే సింపుల్గా ఈ విధంగా చేసుకుంటాం అనమాట. రైట్ సైడ్ నుంచి మొదలేసుకొని యాడ్ చేసుకుంటూ రాసి అలా చేస్తామన్నమాట. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ద ప్రాఫిట్ ఆన్ సెల్లింగ్ అన్ ఆర్టికల్ ఫర్ ₹1100 ఈజ్ ఈక్వల్ టు 3 times ది అమౌంట్ ఆఫ్ లాస్ ఆన్ సెల్లింగ్ ఇట్ ఫర్ ₹700 టు గెయిన్ 12.5% ద ఆర్టికల్ మస్ట్ బి సోల్డ్ ఫర్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక ఆర్టికల్ 1100 రూపాయలకి అమ్మినప్పుడు వచ్చే లాభం అదే ఆర్టికల్ను 700 రూపాయలకి అమ్మినప్పుడు వచ్చే నష్టానికి 3 రెట్లు 12.5% లాభం పొందడానికి ఆ ఆర్టికల్ను అమ్మాల్సిన ధర ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ స్టార్టింగ్లో ఆర్టికల్ని ఎంతకు అమ్ముతున్నాడు అంటే 1100 రూపాయలకు అమ్ముతున్నాడు. అవునా? అలా అమ్మినప్పుడు వచ్చిన ప్రాఫిట్ ఉంటుంది కదా. సో ఈ ప్రాఫిట్ అనేది ఎలా ఉందంటే చూడండి ఈజ్ ఈక్వల్ టు 3 times ద అమౌంట్ ఆఫ్ లాస్ ఆన్ సెల్లింగ్ ఇట్ ఫర్ ₹700 అంటే రెండోసారి ఎలా అమ్ముతున్నాడు అంటే 700కి అమ్ముతున్నాడు. 700కి అమ్మినప్పుడు వచ్చిన లాస్ ఉంటుందో చూసారా? ఈ లాస్కి ఈ ప్రాఫిట్ అనేది ఎలా ఉందంటే 3 times ఉందన్నమాట. అంటే సపోజ్ లాస్ అనేది 1 part ఉంటే ప్రాఫిట్ అనేది దీనికి 3 times అంటే ఇది 3 parts ఉంటుందన్నమాట. ఓకేనా? మరి ఇక్కడ చెప్పండి ప్రాఫిట్ అంటే ఏమవుతుంది? ప్రాఫిట్ అంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ అనమాట. అలాగే లాస్ అంటే ఏమవుతుంది? కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ అనమాట. ఓకేనా? ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ డిఫరెంట్, కాస్ట్ ప్రైస్ సేమ్ ఉంటుందన్నమాట. ఇక్కడ ప్రాఫిట్ని లాస్ని యాడ్ చేస్తే పార్ట్స్ రూపంలో ఎన్ని పార్ట్స్ అవుతుంది? 4 parts అవుతుందా? 4 parts. మనీ రూపంలో యాడ్ చేస్తే సిపి మైనస్ సిపి క్యాన్సిల్ అయిపోయి 1100 మైనస్ 700 అంటే 400 అవుతుందా? 400 అవుతుంది. అవునా? మనం ఇక్కడ కాస్ట్ ప్రైస్ కనుక్కుందాం, దాన్ని బట్టి సెల్లింగ్ ప్రైస్ కనుక్కుందాం. సో ఇక్కడ కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలంటే ఇక్కడ నుంచి కనుక్కోవచ్చు కదా, లేదంటే ఇక్కడ నుంచి అయినా కనుక్కోవచ్చు. ఇక్కడ నుంచి కనుక్కుంటే లాస్ ఎన్ని పార్ట్స్? లాస్ 1 part. సో ఇక్కడ 4 parts అనేది 400 అయితే 1 part ఏమవుతుంది? 1 part అనేది 100 అవుతుంది. అలా లాస్ అనేది 100. దీన్ని బట్టి కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది? కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది అంటే 800 అవుతుందా? 100 + 700 800 అవుతుంది. అది పర్సంటేజ్లో అంతా 100%. అలాగే ఇక్కడ 12.5% ప్రాఫిట్ రావాలన్నాడు. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది అంటున్నాడు. మరి 12.5% ప్రాఫిట్ రావాలంటే సెల్లింగ్ ప్రైస్ ఏమవ్వాలి? 112.5% అవ్వాలా? సో అది మనీ రూపంలో కనుక్కుంటే సరిపోతుంది. ఇక్కడ చూస్తే పర్సంటేజ్ క్యాన్సిల్, 0000 క్యాన్సిల్, క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే 8 5 40 4 క్యారీ
8 రోళ్ళు 16, అది ఒక 4 అంటే 20 అవుతుంది. 2 క్యారీ, 8 ఒకట్ల 8 2 10 అవుతుంది. 1 క్యారీ, 8 ఒకట్ల 8 9 అనమాట. ఓకేనా. సో అలా 9000 అవుతుంది. కానీ ఇక్కడ పాయింట్ పెట్టలేదు కదా, మనం పాయింట్ పెట్టాలి. పాయింట్ పెడితే ఏమవుతుందంటే పాయింట్ ఇక్కడ వస్తుంది అనమాట. అంటే సింపుల్గా ఇది ఏమవుతుందంటే 900 అవుతుంది. అలా మనకి 900 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా. ఇది ఒక మెథడ్. ఇంకో మెథడ్ కూడా ఉంటుంది, అలా ఏం చేసుకోవచ్చు, సింపుల్ వాల్యూసే కాబట్టి. ఏంటంటే చూడండి జాగ్రత్తగా. సో ఏంటంటే ఇక్కడ ఇనీషియల్గా ఎలా అమ్ముతున్నాడు, ఇలా అమ్ముతున్నాడు. ఇలా అమ్మినప్పుడు ప్రాఫిట్ అనేది ఏమవుతుందంటే ఇది సెల్లింగ్ ప్రైస్ కదా. సో ప్రాఫిట్ ఏమవ్వాలి, ప్రాఫిట్ అంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ అనమాట. ఇదేంటి, ఇది ప్రాఫిట్. ఓకేనా. అలాగే ఏమంటున్నాడు, ఈజ్ ఈక్వల్ టు 3 times ది లాస్ ఆన్ సెల్లింగ్ ఇట్ ఫర్ ₹700. ఈసారి 700కి అమ్ముతున్నాడు అనమాట. ఈసారి సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే 700. ఎలా అమ్మినప్పుడు లాస్ అనమాట. లాస్ అంటే మనందరికీ తెలుసు. లాస్ అంటే ఏంటి, కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇక్కడ 700 అనమాట. ఇది లాస్ అనమాట, ఇది లాస్. ఓకేనా. సో ఇక్కడ మనల్ని ఏమంటున్నాడు అంటే చూడండి, ప్రాఫిట్ ఆన్ సెల్లింగ్ ఈజ్ ఈక్వల్ టు 3 times అంటున్నాడు. 3 times ది లాస్. ప్రాఫిట్ ఎలా ఉంది, లాస్కి 3 times ఉందన్నమాట. అంటే ప్రాఫిట్ ఈక్వల్ టు 3 times ది లాస్. ఇది కండిషన్. దీని నుంచి కాస్ట్ ప్రైస్ కనుక్కోండి, దాని నుంచి సెల్లింగ్ ప్రైస్ కనుక్కోవచ్చు. ఇలా అయినా చేసుకోవచ్చు. ఓకేనా. అలా చేసుకోవచ్చు, ఇలా చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఏమవుతుందంటే 1100 మైనస్ కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 3 times ది కాస్ట్ ప్రైస్ మైనస్ 2100 అవుతుందా, 2100. ఇది అటు పట్టుకెళ్ళు, అది ఇటు పట్టుకురా. అప్పుడు ఏమవుతుందంటే 4CP ఏమవుతుంది, 4CP ఈజ్ ఈక్వల్ టు 1100 2100 అంటే టోటల్గా ఎంత అవుతుంది, 3200 అవుతుంది. చూడండి 3200. అప్పుడు కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది అంటే 4 1 time 4 ఇక్కడ 800 times. అవునా. మరి మనందరికీ తెలుసు ఏమని, కాస్ట్ ప్రైస్ అంటే 100% అని తెలుసు. ఆ వాల్యూ ఎంత ఉంది, ఇక్కడ 800 ఉంది. మనల్ని ఏమడుతున్నాడు అంటే 12.5% ప్రాఫిట్ రావాలంటే అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది అంటున్నాడు. సో 12.5% ప్రాఫిట్ రావాలంటే సెల్లింగ్ ప్రైస్ ఏమవ్వాలి, 112.5% అవ్వాలి. అది మనీ రూపంలో కనుక్కుంటే సరిపోతుంది. సో ఇదంతా చేసుకుంటూ వెళ్తే మనకేమొచ్చింది, ఇందాక 900 వచ్చిందనమాట. ఓకేనా. సో ఈ విధంగా చేసుకోవచ్చు, లేదంటే ప్రీవియస్ మెథడ్ ఉంది కదా, అలా అయినా చేసుకోవచ్చు. అలా చేసుకున్నా సరే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇలా ఇప్పుడు 700 కాబట్టి 3 into 700 సరిపోయింది. అలా కాకుండా పెద్ద పెద్ద నెంబర్స్ వచ్చినాయి అనుకోండి, అప్పుడు కొద్దిగా కాంప్లికేట్ అయ్యిద్ది అనమాట. అంతకుమించి ఏముండదు. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే మ్యాంగోస్ ఆర్ బాట్ ఎట్ ఏ రేట్ ఆఫ్ ₹10,000 per ton ఇఫ్ 1/3 ఆఫ్ ది టోటల్ మ్యాంగోస్ ఆర్ సోల్డ్ ఎట్ ఏ లాస్ ఆఫ్ 4%, దెన్ అట్ వాట్ ప్రైస్ పర్ టన్ షుడ్ ది రిమైనింగ్ మ్యాంగోస్ బీ సోల్డ్ సో యాజ్ టు గెయిన్ 30% ఆన్ ది హోల్ ట్రాన్సాక్షన్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మామిడికాయలను టన్ను ₹10,000 ధరకు కొనుగోలు చేస్తారు. మొత్తం మామిడికాయలలో 3వ భాగం 4% నష్టంతో అమ్మబడుతుంది. మొత్తం లావాదేవీలో 30% లాభం పొందడానికి మిగిలిన మామిడికాయలని ప్రతి టన్నును ఎంత ధరకు అమ్మాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ కొనేటప్పుడు మ్యాంగోస్ని ఎలా కొంటున్నారు, ఒక టన్నుని ₹10,000కి కొంటున్నారు అనమాట. ఓకేనా. అలాగే ఇక్కడ ఏమంటాడు అంటే చూడండి, ఇఫ్ 1/3 ఆఫ్ ది టోటల్ మ్యాంగోస్ ఆర్ సోల్డ్ ఎట్ 4% లాస్ అంటే ఇక్కడ 1/3 అంటున్నాడు. 1/3 ఆఫ్ ది టోటల్ మ్యాంగోస్ అంటున్నాడు. అంటే ఇక్కడ 1/3 అంటే 1/3 కదా. సో దీన్ని బట్టి ఏం చెప్పుకోవచ్చు అంటే ఇది వచ్చేసి టోటల్ క్వాంటిటీ అనమాట. ఇది వచ్చేసి టోటల్ క్వాంటిటీ అంటే టోటల్గా 3 టన్నులు అనుకుందాం. ఓకేనా. టోటల్గా 3 టన్నులు ఉంటే అందులో 1/3 అంటే 1 టన్ను, అందులో 1/3 అంటే టోటల్ 3 tons కదా. సో అందులో 1/3 అంటే 1 టన్ను ఎలా అమ్మారంటే 1 టన్నుని 4% లాస్కి అమ్మారు. మరి 1 టన్ను కాస్ట్ ప్రైస్ ఎంత, 10,000. అవునా. 1 టన్ను కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 10,000. సో దీన్ని వచ్చేసి 4% లాస్కి అమ్మాడు. అవునా. 4% లాస్కి అమ్మాడు. సో 1 టన్ను పోతే ఇంకా రిమైనింగ్ అంటే 2 టన్నులు కదా. సో 2 టన్నుల యొక్క కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది, 20,000 అవుతుంది. 2 టన్నుల యొక్క కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది అంటే 20,000 అవుతుంది. అయితే దీన్ని ఇక్కడ ఈ 20,000 ఉన్న 2 టన్నులని ఎంత కమ్మితే ఓవరాల్గా 30% ప్రాఫిట్ వస్తుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఓవరాల్గా 30% ప్రాఫిట్ రావాలి. మరి టోటల్ కాస్ట్ అంటే మొత్తం ఓవరాల్ కాస్ట్ అంటే ఇదేనా కదా 30,000, అందులో 30% అనమాట. ఓకేనా. సో 30,000. ఓకేనా. 30,000 అనేది టోటల్ కాస్ట్ ప్రైస్, అందులో 30% రావాలన్నమాట ఓవరాల్గా ప్రాఫిట్ అనేది. అవునా. సో అంటే ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే పర్సంటేజ్ 00 క్యాన్సిల్ అవుతుంది. 3 3s 9 అంటే ఓవరాల్గా ప్రాఫిట్ ఎంత రావాలంటే 9,000 ప్రాఫిట్ రావాలి. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే హోల్ ట్రాన్సాక్షన్ అంటున్నారు కదా. సో ఓవరాల్గా 9,000 ప్రాఫిట్ రావాలంటే ఇక్కడ రిమైనింగ్ వాటిలో
వాటిని ఎంతకు అమ్మాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ చూస్తే మనకి కాస్ట్ ప్రైస్ ఏమో 10,000 ఉంది, దాని మీద ఎంత లాస్ వస్తుంది, 4% లాస్ వస్తుంది. మరి దీంట్లో 4% అంటే ఏమవుతుంది, పర్సంటేజ్ 00 క్యాన్సిల్ చేస్తే 100 × 4 400 అనమాట. అంటే ఇక్కడ 400 రూపీస్ లాస్ వస్తుంది. అప్పుడు ఇక్కడ ఎంత రావాలి, ఓవరాల్గా 9,000 ప్రాఫిట్ రావాలి, అవునా. మరి ఓవరాల్గా 9,000 ప్రాఫిట్ రావాలంటే ఇక్కడ దీని మీద ఎంత ప్రాఫిట్ రావాలంటే 9,400 ప్రాఫిట్ రావాలి. ఎందుకంటే ఓవరాల్గా రెండింటిని కలిపితే 9,000 అవ్వాలన్నమాట ఓవరాల్గా, అవునా. సో అలా ఇక్కడ ఎంత రావాలంటే ఈ 2 టన్నుల మీద 9,400 ప్రాఫిట్ అయితే రావాలి. మరి 2 టన్నుల మీద ఎంత ప్రాఫిట్ వచ్చిందంటే ఇక్కడ మనల్ని అడుగుతుంది 1 టన్ను యొక్క సెల్లింగ్ ప్రైస్ కదా. సో అప్పుడు 1 టన్ను మీద ప్రాఫిట్ చూడు, 1 టన్ను మీద కావాలంటే బై 2 చేయండి. బై 2 చేస్తే ఎంత అవుతుందంటే 4700. ఎంత, 4700. అలా 1 టన్ను మీద ఎంత ప్రాఫిట్ వస్తుందంటే 4,700 వస్తుంది. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందంటే ఇక్కడ కొనేటప్పుడు 10,000 రూపాయలకు కొన్నాడు, దాని మీద ప్రాఫిట్ ఎంత వస్తుంది, 4,700 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవ్వాలి, 1 టన్నుది 14,700 రూపాయలు అనమాట. 10,000 రూపాయలు పెట్టి కొన్నాడు, అలాగే 4,700 రూపాయలు అయితే మనకి ఏమొచ్చింది, ప్రాఫిట్ వచ్చింది. అలా ఎంతకు అమ్మాలంటే 14,700 రూపాయలకి అయితే అమ్మాలన్నమాట. ఓకేనా. సో ఇంతవరకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అనుకుంటున్నాను. For more such free videos, subscribe to our channel, like, share and comment. Thanks for watching. Jai Hind.